విష్ణు 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 శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్నారాయణ స్వరూపమైన సభకు నమస్కారం. సభకి వచ్చిన వారందరికీ నమస్కారం. గురువు గారిని పరిచయం చేస్తాను. మనందరికీ తెలిసిన వారే ధర్మ సందేహాల ప్రోగ్రాం ద్వారా మన ఆంధ్రులు ఎక్కడున్నా ఆంధ్రులందరికీ సుపరిచితమైన ఆ మధుర వాక్కు, సుధా వాక్కు, గురువు గారు చెప్పే ఆ ప్రవచనాలు మనందరికీ సుపరిచితమైనవి. ఒక్క 2 నిమిషాలు మనం గురువు గారి గురించి తెలుసుకొని తర్వాత వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సద్గురువులు, పండితులు ఆయన బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇండియాలో ఏలూరులో ఉంటారండి. ఆంధ్రాలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉంటారు. ఆయన 1965లో జనవరి 1వ తారీఖు నాడు తల్లి గారు శేషమణి గారు, తండ్రి గారు చలపతిరావు గారికి పుట్టారు. తర్వాత ఎంఏ పిహెచ్డి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో సిఆర్ఆర్ కాలేజీలో లెక్చర్ కింద చేస్తూ ప్రణవ పీఠాన్ని స్థాపించారు. త్రిశక్తి పీఠం నుండి ప్రణవ పీఠాన్ని స్థాపించారు. ప్రణవ పీఠం ద్వారా ఆయన లక్షలాది మందికి ఉపదేశం చేశారు. ప్రతిరోజు వివిధ ఛానళ్ళలో ఆయన అమృత వాక్కు, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత, భాగవతాలు, బ్రహ్మసూత్రాలు, అనేక ధర్మసూత్రాలు, మన శృతి అన్నిటినీ కలబోసి మంచిగా మన కాలంలో మనకి ఉపయోగపడేటట్టు గురువుగారి ప్రవచనాలు అన్ని ఛానల్లో ప్రసారం అవుతున్నాయి. ఆయన
మన కోసం ఈ ఊరు వచ్చారు. ఒక వారం రోజులు బట్టి వివిధమైన సబ్జెక్ట్స్ మీద మనకి ఇక్కడ ప్రవచనం ఇస్తూ ఉన్నారు. ముందుగా ఆయన సుందరకాండ మీద చెప్పారు, తర్వాత రామేశ్వర తత్వం మీద చెప్పారు, తర్వాత హనుమత్ వైభవం చెప్పారు, తర్వాత శ్రీరామచంద్రుడి మీద శ్రీరామనామ మహిమ చెప్పారు, మనకి గురు మహిమ చెప్పారు. నిన్న వ్యూహలక్ష్మి, మన వెంకటేశ్వర స్వామి వారి హృదయమందు ఉండే వ్యూహలక్ష్మి, దాంట్లో వ్యూహలక్ష్మి మహిమ, దాంట్లో ఉన్న అంతరార్థాలన్నీ మనకు చెప్పారు. ఈరోజు కలియుగ దైవము ఏడుకొండల వారు వెంకటేశ్వరుడు శ్రీనివాస గోవింద అని వెంకటేశ్వర స్వామి మీద మనకి ప్రవచనం ఇస్తారు. గురువుగారు ఇప్పటి వరకు సుమారుగా 800 అష్టావధానాలు, 12 శతావధానాలు, ఒక త్రిభాషా మహాసహస్రావధానం ఒక్కరే చేశారండి ఇప్పటివరకు. అది ఆ ప్రత్యేకత గురువుగారి. తెలుగులోను, హిందీలోను, సంస్కృతంలోను త్రిభాషా మహాసహస్రావధానం చేశారు. చాలా రచనలు చేశారు. నీలకంఠేశ్వర శతకము, సత్యసాయి సప్తశతులు, కలకింకణులు. ముఖ్యంగా మనందరికీ ఎలా పరిచయం అంటే ధర్మ సందేహాల ద్వారా చాలా శాస్త్రాలు, పురాణాలు, మన వేదాలు, మన గురువులు, సద్గురువులు, జగద్గురువులు, మూల గురువులు వారు చెప్పినవన్నీ సారాంశం తీసుకొని మన ధర్మ సందేహాలని, మన అజ్ఞానాన్ని తొలగిస్తూ ధర్మ సందేహాల ద్వారా అందరికీ ఉపయోగపడే మధుర వాక్కులు చెప్తూ ఉన్నారు. ఆయన జీవిత చరిత్ర మీద, ఆయన రచనల మీద, అవధానం మీద సముద్రాల వేదాంతాచార్యులు వారు ఒక పిహెచ్డి చేశారు నాగార్జున యూనివర్సిటీలో గురువు గారి జీవిత చరిత్ర మీద. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే ఇది చాలా గొప్పవారు. నేను జస్ట్ ఒక ఆయన గొప్పతనంలో కొంచెం మనం ఈ ముందు ఉంచున్నాను. సరే, ఇప్పుడు చక్కగా మనం ఈ జగన్నాథుడికి, వెంకటేశ్వర స్వామికి మనం ఒకసారి గోవిందనామం చెప్పి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం వహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం
నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. సమస్త సన్మంగళాలు సంతు. చూస్తూ ఉండగా కాలం మహావేగంగా వెళ్ళిపోతుంది. 7వ రోజు ప్రవచనంలో అడుగు పెట్టేశాం. సుందరకాండలో వాల్మీకి పదే పదే కాలోహి దొరతిక్రమ, కాలం ఎవ్వరూ దాటలేదు. అందుకే భగవంతుని సేవ కోసం వీలున్నంత వరకు వెతుక్కుని వెళ్ళాలట. కానీ కలి ప్రభావం వల్ల మాకు తెలియలేదండి అని తప్పించుకునేవాళ్ళు కొంతమంది, తెలిసి కూడా కదలలేకపోతున్నామని తప్పించుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కదలలేకపోతున్నాం అన్నవాళ్ళు కదలలేక మంచం మీదే అలాగే అయిపోతారు అని శాస్త్రం చెబుతుంది. నేనేం చెప్పినా అప్రామాణికంగా చెప్పనుగా. చూడండి, మీకు ఎప్పుడైనా వీరుంటే గరుడ పురాణంలో భగవంతుడికి గరుత్మంతుడికి సంభాషణ ఉంది. విష్ణువుని అనేక ప్రశ్నలు వేశాడు. ఎవరు చివరి రోజులలో మంచం మీద నానాయాతన పడి మరణిస్తారు అంటే, తనకి దగ్గరలో దేవతా సేవ జరుగుతోందని, ముఖ్యంగా పురాణాలు ప్రవచనం అవుతున్నాయని తెలిసి కూడా అక్కడికి వెళ్లకుండా ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడు చివరి రోజుల్లో మంచం మీద ఆయాసంతో చేసేవాళ్ళు లేక అనారోగ్యంతో నశిస్తాడు. అందుకని పూర్వం ఎక్కడైనా దేవతా సంబంధమైన కార్యక్రమాలు జరిగితే వెతుక్కుని వెళ్ళేవారు. అసలు దేవుడి పెళ్లికి అంతా పెద్దలండి సామెత. మన ఇంట్లో పెళ్లికి అయితే బొట్టు పెట్టి పిలవాలి, కానీ ఇదిగో గుళ్ళో అభిషేకం జరుగుతుంది, లేదా పలానా గుళ్ళో పద్మాగరి గారు ఉపన్యాసం 6 రోజులుగా జరుగుతుందని అసలు ఈ మెయిల్ పెట్టి పిలవాలా? ఎక్కడ జరుగుతుందో నువ్వు వెతుక్కోవాలి, లేకపోతే ఉపయోగలేదు. కాల విత్ కర్మ కృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. ముందు కాలం గురించి తెలుసుకో, దాని విలువ తెలుసుకో. అప్పుడు నువ్వు చెయ్యవలసిన పని సక్రమంగా చెయ్యి, అప్పుడు దేవతానుగ్రహం లభేత్. ఇది బృహస్పతి తన స్మృతిలో చెప్పిన మాట. దేవతానుగ్రహం లభిస్తుంది. అంతేగాని ఎవడు నీ దగ్గరకు వచ్చి బాబు నా ఉపన్యాసానికి రాని పిలుస్తాడా? దానికి ఎవడు గలవడు. యమధర్మరాజు వచ్చి నీ ఆయువు తీరిందని నీకు బొట్టు పెట్టి చెబుతున్నాడా? చెప్పట్లా. ఆయువు తిరగని వాడు పట్టుకుపోతున్నాడు. కాబట్టి ఆయువు ఎప్పుడు తీరుతుందో తెలియదు, కాబట్టి అనుక్షణం జాగ్రత్తగా ఉండు అన్నాడు అన్నమాట. అందుకని కాలోహి దురతిక్రమ, కాలం దాటలేదు. ఆ కాలమే భగవత్ స్వరూపం. ఆ కాలం నేను అన్నాడు భగవద్గీతలో. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృత్త అహం కాలః అస్మి అన్నాడు. కాలోస్మి అంటే అస్మి, అయ్యి ఉన్నాను. ఏమై ఉన్నాను? కాలః అస్మి, కాలుణ్ణి అయి ఉన్నాను. ఈ కాలం నేనే, నిన్ను చంపేది నేనే, పుట్టించేది నేనే, మొత్తం మీద ఈ చరాచర జగత్తంతా నడిపేది నేనే. ఈ కాల ప్రభావం వల్ల ఒక్కొక్కప్పుడు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. సుఖాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతుంది. బండి చక్రం కింద నాకు పైకి, పైనున్నది కిందకి తిరిగినట్టుగా సుఖ దుఃఖాలు కూడా వాటి వెంట ఒకదాని వెంట తిరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు కశ్యపుడు అంతటి జ్ఞాని మరొకడు లేడు ఈ చరాచర జగత్తులో. ప్రజాపతులలో బ్రహ్మమానస పుత్రుడైన మరీచి కొడుకైన, అందుకే ఆయనకి మారీచుడని కూడా పేరు కశ్యపుడికి. దక్షుడి కూతుళ్ళు 60 మందిలో ఒక 13 మందిని ఆయనే పెళ్లి చేసుకున్నాడు. దక్షుడికి ఏకంగా 60 మంది కూతుళ్ళు ఉన్నారు వీరిని అనే భార్య వల్ల. ఈ 60 మందిలో 27 చంద్రుడికి ఇచ్చాడు, 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు, 10 మందిని ధర్మదేవతకి ఇచ్చాడు, ఒక్క ఆవిడ ఆఖరావిడిని శివుడికి ఇచ్చాడు, సతీదేవిని. కాబట్టి వీళ్ళంతా ప్రారంభంలో అక్క చెల్లెళ్ళు. ఈ అక్క చెల్లెళ్ళలో అదితి కొడుకులంతా దేవతలు. అదితి కొడుకులు కనుక ఆదిత్యులు. సూర్యుడిని రోజు ఆదిత్యుడిని ఎందుకు అంటున్నామంటే అదితి యొక్క కొడుకు అని అర్థం. దితి కొడుకులు దైత్యులు. మరి ధనువు అని ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ కొడుకులు దానవులు. కాబట్టి దానవులకి మళ్ళీ దైత్యులకి తేడా ఉంది. కలియుగంలో ఉన్న పెద్ద గొడవ ఏమిటంటే సంస్కృతం పాండిత్యం తగ్గడం వల్ల, పురాణ జ్ఞానం లేకపోవడం వల్ల, ఎవడు పడితే వాడే పౌరాణికుడు అయిపోవడం వల్ల ఎవడికి వాడే ప్రామాణికుడు అనమాట. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అలాంటి స్థితి వచ్చిందిగా. కొంచెం జాగ్రత్తగా మన శ్రద్ధ పెడితే పెద్ద కష్టం కలిపి చూసారుగా. మీ అందరూ ఇందులో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకోకపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ కంఠాలు కలిపి చక్కగా మొత్తం మీద నారాయణ స్తోత్రాలు కానీ శ్రీ సూక్తం కానీ చదువుతూనే ఉన్నారు. అది చదివేటప్పుడు ప్రారంభావస్థలో ఎలా చదివినా పర్వాలేదు. నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను.
ఎందుకంటే చిన్నపిల్లవాడు రామ అనడానికి బదులు లామ అంటే తల్లికి ఎంతో ఆనందం వస్తుంది. కానీ పెద్ద అయ్యాక కూడా లామలామ అంటే కొంచెం చికాకు వస్తుంది, అసహ్యం వస్తుంది. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాక లామలామ అంటే ఏం బాగుంటుంది? చిన్నప్పుడు అంటే బాగుంటుంది కదా. నేను ఇప్పుడు ఆ పిల్ల మాట్లాడితే బాగుందండి, మీరు హాయిగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో డస్ట్బిన్లో వస్తువులు ఎరుకోండి అంటారు. ఉపన్యాసం చెప్పమని అన్నారు. కాబట్టి కొంచెం కొంచెం నేర్చుకోవాలి. ఇప్పుడు లక్ష్మీం నాశయామ్యం అన్నారు అనుకోండి, ఉదాహరణకి లక్ష్మీదేవిని నాశనం చేస్తున్నాడు అని అర్థం అనమాట. అలా కాకుండా అలక్ష్మీం నాశయామ్యం అంటే దరిద్ర దేవతని నాశనం చేస్తున్నాను అని అర్థం. నిజానికి అది ఆ విడదీయటంలో ఇంత విషయం తేడా వస్తే వెంటనే అక్కడ అర్థం అనర్థం అయిపోతుంది. అలాంటి అనర్థాన్ని చేసిన వాళ్ళు ధనువు దిది. అందుకే వాళ్ళ కొడుకులు రాక్షసులే పుట్టారు. తల్లులు చేసే అపచారమే పిల్లలు కొడుతుంది. మీకు అందరికీ తండ్రి ఒకడే. మన మానవులకి, దైత్యులకి, దానవులకి, పక్షులకి, దేవతలకి, పాములకి అందరికీ ఒకటే తండ్రి. కానీ తల్లులు వేరు. ఉదాహరణకి సురస అని ఉన్నది కశ్యపుడి భార్యల. ఆ సురస కొడుకులే నాగులు. ఇంకొక ఆవిడ కద్రువ ఉంది. ఆ కద్రువ కొడుకులే ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంకరుడు, ధృతరాష్ట్రుడు, పిచుమందుడు, మందారుడు మొదలైన 1000 మంది. అంటే పావులకి తండ్రి ఆయన అయ్యాడు. తల్లులు వేరు కానీ. పైగా తల్లులు కూడా సొంత అక్క చెల్లెడు పడి అయినా ఒకడికొకడికి పడేది కాదు. అక్క చెల్లెడికి పడకపోవటం ఆ రోజుల్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చా కొట్టుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. ఇందులో ఒక రోజున దితి తన భర్త దగ్గరకు వచ్చి, ఏమండి, అక్కగారికి దేవతలు చాలా మంది కొడుకులు పుట్టారు, ఇంద్రుడు లాంటి బలవంతులు ఉన్నారు, స్వర్గాన్ని పరిపాలిస్తున్నారు, నాకే పిల్లలు లేరు, ఇప్పటికిప్పుడే నాకు కామం పుట్టింది, మీ వల్ల నాకు రతిక్రీడ కావాలి, సంతానం కావాలి అంది. ఇది సంధ్యా సమయం. ఈ సమయంలో అన్నం తినకూడదు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, మధ్యాహ్నం 12 గంటల వేళ, ఈ మూడింటిని త్రిసంధ్యలు అంటారు. ఈ కాలంలో భోజనం నకుర్యాత్, అన్నం తినకూడదు, ప్రయాణం చెయ్యకూడదు, రతిక్రీడలు నిషిద్ధం. ఇవి కొన్ని నిషిద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టైంలోనే డ్రైవ్ చేసి కడతారులేండి. అంచేత మనం కూడా నిశాచరులుగా రాక్షసుల్లో గడిపోయాం. వద్దు, ఇప్పుడు ఏదో ఒక 2 గంటలాగు అన్నాడు. వినలేదు. ఆయన లాగేసింది. నీ కర్మ అన్నాడు. ఆవిడ కోరిక తీర్చాడు. అదిగో ఆ సంధ్యా సమయంలో భర్తతో క్రీడించటం వల్ల ఆవిడకి 2 భయంకర రాక్షసులు పుట్టుకొచ్చారు. ఒకడు హిరణ్యాక్షుడు, రెండోడు వాడు హిరణ్యకశిపుడు. హిరణ్యం అంటే బంగారం. వాడి కళ్ళు ఎప్పుడు అగ్నిలో పెట్టిన బంగారంలా ఎర్రగా ఉండేవిట. అందుకని వాడికి హిరణ్యాక్షుడు అన్నారు. శరీరం అంతా బంగారపు రంగులో ఉండేది హిరణ్యకశిపుడికి. హిరణ్యకశిపుడు నల్లగా లేడుస్తున్నా రాక్షసులు అనగానే మన వాళ్ళు ఎందుకో నల్లవాళ్ళని చూపిస్తారు. అయితే తెల్లవాళ్ళలో కూడా రాక్షసులు ఉన్నారు. అందుకని ఇక్కడ కూడా మీరు చాలా మంది గొడ్డు మోసం తింటున్నారు. తెల్ల రాక్షసులు కనపెట్టంలా. రాక్షసులు కూడా ఎవడికి రంగులు అటు ఇటు ఉంటాయి. హిరణ్యకశిపుడు బంగారపు రంగులో ఉండేవాడు. రోజు అమ్మవారిని ఏమంటున్నాం? హిరణ్యవర్ణం అంటే బంగారపు రంగులో ఉండే తల్లిని, హరిణీం, హరి యొక్క భార్యని, విష్ణువు భార్య కాబట్టి హరిణి. ఆవిడ లేడిలాగా చంచలంగా ఉంటుందట. జింకలు ఎక్కువసేపు ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండవు. లక్ష్మి కూడా ఎక్కడ స్థిరంగా ఉండదు. చూడండి, మీ దగ్గర ఓ $100 ఉంటే ఉపన్యాసం అయ్యాక అది మీ దగ్గర నుంచి రాజ్యంలోకి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మారిపోతుందా లేదా? ఇలా క్షణానికి ఒకసారి చంచలంగా మారుతుంది కాబట్టి కూడా హరిణి అన్నారు. హరిణి అంటే విష్ణువు పత్ని. సువర్ణ రజత స్రజాం. సువర్ణం అంటే బంగారం, రజత అంటే వెండి, స్రక్ అంటే దండ, స్రజాం దండలు ధరించిన. అమ్మ పెడనంట నెక్లెస్లు ఉన్నాయిట. అవి ఏమి నెక్లెస్లు అంటే బంగారము, వెండి గొలుసులు వేసుకున్నది. ఇలా అమ్మవారి గురించి వర్ణించారు. అది చదువుతూ ఉంటే దాని అర్థం తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అన్నమాట. అత్యద్భుతమైన హిరణ్యవర్ణంలో బంగారపు రంగులో అమ్ముంటే అయ్యవారు కాస్త నల్లగా ఉంటాడు. ఎండలోకి వెళ్ళినా మాడిపోడు, ఇబ్బంది లేదు. ఈవిడికి ఎండలోకి వెళితే కొంచెం ఇబ్బంది వచ్చేది. ఇదిగో అలా ఉంటాడు కనుక హిరణ్యకశిపుడు అన్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లోకాలను అల్లకల్లోలం చేశారు. అందులో హిరణ్యాక్షుడికి ఎటువంటి వరం అంటే, వాడి ఎదురుగుండా నిలబడి దేవతలు కాని మానవులు కాని ఒకటేమిటి సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులకు సుదుర్లభుడు అన్నాడు వాడి గురించి భాగవతంలో. దేవతలు, మానవులు, గరుడులు,
కింపురుషులు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, నభశ్చరులు, ఇందులో ఎవరైనా వాడు ఎదురుగుండా నిలబడి గదాయుద్ధం చేస్తే వాడి చేతిలో చావవలసిందే, లేదా చావు దెబ్బలు తిని పారిపోవలసిందే. అంతటి పరాక్రమవంతుడు. ఈ మూర్ఖుడు ఒకసారి వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఏం వరుణదేవా, నాతో గదాయుద్ధానికి వస్తావా అన్నాడు. నీతో నేనెక్కడ యుద్ధం చేస్తానరా, నీ చావు దెబ్బలకి మేము తట్టుకోలేక పారిపోతున్నాం. కానీ ఒక్క చిన్న ఉపకారం నీకు చేస్తాను. నీతో గదాయుద్ధం చేయగలిగే ఒక వీరుడు ఒకడు పుట్టాడు. ఈ మధ్యన నువ్వు భూమి మీద ఆగ్రహం కలిగి, ఇదంతా జరిగిన నాటికి ఇంకా భూమి లేదు, నీళ్లలోనే బతికేవారు జనం, జలచరులు. నువ్వు ఒక తండ్రు తన్నావు భూమిని, అది పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆ పాతాళంలో ఉన్న భూమిని పైకి తీసుకురావడానికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళితే నీకు బాగా యుద్ధభిక్ష పెడతాడు, దేహశుద్ధి బాగా అవుతుంది అన్నాడు. వీడు ఆయన ఎవరా అని నీళ్లలో వెతుక్కుని వెళ్ళాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కూర్చుని ధ్యానంలో ఉన్నట్ట. ఆయన ఎడమ ముక్కులో నుంచి ష్ అనే శబ్దంతో సూక్ష్మాతి సూక్ష్మమైన వరిగింజ చివరున్న ముళ్ళంతటి ప్రాణి బయటకు వచ్చింది. అసలు ధాన్యం గింజ ఎంత ఉంటుంది, పైగా దాని చివర ముళ్ళు కొన, మరీ షార్టెస్ట్ ఎడ్జ్ అనమాట. అంత సూక్ష్మ రూపంతో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. చూస్తూ ఉండగా తెల్లని రూపంతో విడిపోయింది. అది చాలా మందికి తెలియదు, కానీ విష్ణుమూర్తి ప్రారంభంలో నల్లగా లేడు తెలిసిన. విష్ణుమూర్తి నల్లగా చాలా తెల్లగా ఉండేవాడు. తర్వాత ఇప్పుడు ద్వాపర యుగంలో నల్లని వాడయ్యాడు. భవిష్యత్తులో కలియుగంలో పీతవర్ణంలో కట్టాడు. ఎక్కడి నుంచి చెప్పారు మీరు? ఇంటికి వెళ్ళి వీలుంటే భాగవతం చదవండి, వేరే కూడా అక్కర్లా. తెలుగు భాగవతమో సంస్కృత భాగవతమో కృష్ణుడు పుట్టినప్పుడు అక్కడ దశమ స్కంధంలో ప్రారంభంలోనే చెప్పారు. ఏమని? స్వయంగా విష్ణుమూర్తి దేవకీదేవితో, నేను ప్రారంభంలో శుక్లవర్ణంతో పుట్టా తెల్లగా, ఆ తర్వాత ఎర్ర రంగులోకి వెళ్ళాను, ఆ తర్వాత ఇప్పుడు నీకు నల్లవాడిగా పుట్టాను, అందుకే నేను కృష్ణుణ్ణి. పోతన గారు అనువాదం చేస్తూ, తొల్లి ఈ శిశువు ధవళ అరుణ పీతవర్ణుండై ఇప్పుడు నల్లమైన కథంబున కృష్ణుడయ్యే అని వచనంలో కూడా రాశారు అక్కడ గద్యంలో. ఇది పోతన గారి భాగవతంలో. మొదట తెల్లగా పుట్టాడు. ఇంకొక రాశి చెప్పడం మీకు తేలిగ్గా, సత్యనారాయణ వ్రతం అనే ఒక వ్రతం ఎప్పుడైనా చేసుకుంటారు కదా మీరు. అందులో నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎవరిని చూశాడని చెప్పారు శ్లోకంలో? తత్ర గత్వా జగన్నాథం శుక్లవర్ణం చతుర్భుజం. అక్కడికి వెళ్ళాడు, భూలోకానికి తిరిగట్ట, మానవుల కష్టాలన్నీ చూశాడు, బాధపడ్డాడు, వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ విష్ణువుని శుక్లవర్ణం తెల్లగా ఉన్నవాడిని, చతుర్భుజం 4 చేతులతో ఉన్నవాడిని చూశాడు. 4 చేతులతో ఉన్న విష్ణువు కోరికలు తీరుస్తాడు. అనంత బాహువులతో లెక్కలేనన్ని చేతులతో విశ్వరూపంతో కనపడితే కార్యసిద్ధి లేదా మోక్షం ఇస్తాడు. అందుకని కోరికలు తీర్చుకోవడం కోసమే మనం చతుర్భుజుడిని ప్రతిష్ఠిస్తాం. కారణం అది. ఈయన దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే కోరికలు వెంటనే తీరుతాయి. అసలు కోరికలు లేకుండా ఎవడున్నాడు కనుక ప్రతి వ్యక్తికి ఏదో కోరిక ఉంటూనే ఉంది. కాబట్టి కోరికలు లేని వాళ్ళు అంటూ లేరు. 90 ఏళ్ళు వచ్చిన ఒక ఆయన కూడా, ఏమండి నాకు ముసలితనంలో చూసే దిక్కు లేదు, ఇంకో పెళ్ళయ్యే అవకాశం ఏమైనా ఉందని అడిగాడు. జాతకం ఇది మానవ లక్షణం. 68వ ఏట 3వ పెళ్ళయి 3వసారి వెళ్ళి విడాకులు లేని వాడు లేరు. అయ్యో మహానుభావుడు, ఈ చరాచర జగత్తు గొప్పతనమే అది. కాబట్టి కోరికలు లేకుండా ఉండడం అసంభవం. అందుకని మనం చతుర్భుజుడిని ప్రతిష్ఠిస్తున్నాం. చతుర్భుజుడు కాకపోతే మోక్షం ఇస్తాడు. మోక్షం ఇచ్చేటప్పుడు ముందు నీకు కోరికలు లేకుండా చేస్తాడు. అప్పుడు కష్టం. భార్యాభర్తలు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ధ్యానంలో కూర్చుంటారు. ఆవిడ వంట చేయదు, ఈయన పెట్ట చేయడు. దాంతో కడుపులో గంట కొడుతుంది, దీంతో తంట వస్తుంది, ఇదో పెట్టమంట. కాబట్టి ఇవన్నీ యాతనలు కనుక అక్కడికి వెళ్ళి చతుర్భుజుడిని చూశాడు, శుక్లవర్ణుడు అన్నాడు. కాబట్టి రంగులన్నిటికీ కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో మార్పు వచ్చినట్టే పరమాత్మ రూపంలో కూడా ఆయా కాలాలలో మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, ముక్కులో నుంచి మొట్టమొదట బయటికి వచ్చినటువంటి ఆ ప్రాణి చాలా తెల్లగా ఉన్నాడు. చూస్తూ ఉండగా విశాల రూపం ధరించాడు. అదిగో ఆయనే ఆదివరాహస్వామి. ఎంత తెల్లగా ఉంటాడో, ఒళ్ళంత జుట్టు ఉంది, ఆ జుట్టు తెల్లగా ఉన్నాయి. ఆ వెంట్రుకలు చూస్తే ఏదో మంచి దూది పింఛల్లో ఉన్నాయట. వాళ్ళు వేసుకున్న తెల్ల బట్టల్లో ఉన్నాయి. అద్భుతమైన ఆకారంతో ఉన్నాడు. మంచి బంగారపు రంగులో ఉన్న కళ్ళతో, 4 గిట్టలతో, గద, శంఖం, చక్రం, సరదా కోసం ధరించే పద్మం, అదే లీలాపద్మం, వీటిని ధరించాడు. ఆయనను చూచి వెంటనే
అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవుడు సనక సనందరాజులు ధ్యానం చేశారు. బ్రహ్మదేవ, నువ్వు మరి కొంతసేపట్లో సృష్టి చెయ్యాలనుకుంటున్నావు. సృష్టి చెయ్యాలంటే భూమి ఉండాలి. ఆ భూమిని హిరణ్యాక్షుడు కాలితో తన్ని పాతాళానికి పంపాడు. ఆ రసాతలంలో ఉన్న భూమిని వెతుక్కి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, అప్పటిదాకా నువ్వు సృష్టి చేయకుండా ఆగు అని ఆపి ఈయన పాతాళానికి వెళ్ళాడు. అక్కడ భూమిని వెతికాడు, దాన్ని పైకి తీసుకొచ్చాడు. ఆ పైకి తీసుకొస్తుంటే ఈ హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. ఇక్కడ అద్భుతమైన పద్యం భాగవతం 3వ స్కంధంలో పోతన గారు రాశాడు. ఘనసూకర మూఢాథమ వనచరమే రీతి ఇప్పుడు వనచరమయ్య ఒరి పంది అన్నాడు. మూర్ఖుడా, అధముడా, వనచరమే రీతిని ఇప్పుడు వనచరమయ్యం. ఇక్కడున్న వాడి కవిత్వంలో చమత్కారం అంటే వనము అంటే అడవి అని ఒక అర్థం. పందులు, అడవి పందులు ఎక్కడుంటాయి? అడవుల్లో ఉండాలి. ఎక్కడ అడవులు లేవు ఇక్కడ. కొన్ని దేవలోకంలో ఉన్న అడవిలో ఉండాలనుకుందావు నువ్వు. ఆ అడవి వదిలి వనచరం అయ్యావేమిటి? వనము అంటే ఇంకొక అర్థం నీరు, అమృతం, జీవనం, వనం అని నీటికి పేర్లు. అందుకే ఆడవాళ్ళకి వనజ, వనజ అంటే నీటిలోంచి పుట్టినది, తామర పువ్వు అని అర్థం. కాబట్టి వనము అంటే నీరు, వనం అంటే అడవి. అడవిలో చెరించవలసిన జంతువు నీటిలో తిరుగుతోంది ఏమిటి అన్నాడు. ఆయన ఏం మాట్లాడగా ఏమి మాట్లాడకుండా నీటిలోకి పైకి వస్తున్నాడు. వీడు కనుక తెగ తిట్టాడు. ఎన్ని తిట్టినా జ్ఞానులు పట్టించుకోరు. మీరు జ్ఞానంతో ఉన్నంతకాలం పక్కవాడు తిట్టినా పొగిడినా ఒకటి గుర్తుపెట్టుకోండి. అందులో ముఖ్యంగా ఇలాంటి గుళ్ళు నడిపేవాళ్ళు. మిమ్మల్ని ఒకళ్ళు పొగడచ్చు, రమణ గారు జాగ్రత్తగానండి, అయ్యా మీరు అద్భుతంగా నిర్వహించారు ఒకడు పొగిడాడు, మీరేం ఆనందపడక్కర్లా. రేపు పొద్దున ఎవడో వచ్చి నీ మొహం తగలి ఎలా చేసావు అనొచ్చు, బెంగ పెట్టుకోకండి. ఎవడు పొగిడినా ఎవడు తిట్టినా మనకు అనవసరం. భగవంతుడి సేవ మనం చేసుకుంటాం. వాడు నచ్చాలి. చిత్తశుద్ధితో చేసిన పనులు వాడు మెచ్చుతున్నాడు కాబట్టి మీకు భవిష్యత్తులో ఆ అద్భుతమైన ఆకారం మీ ముందుకు వస్తుంది. నా జీవితంలో అదే. ఎవడన్నా ఉపన్యాసం బాగుందని పొగిడితే నాకేమీ ఆనందం లేదు. నీ ఉపన్యాసం పలికి మారిందని తిట్టారనుకో, నాకు బెంగ లేదు. నేనేం మీకోసం నా కోసం కాదు, పరమాత్మ కోసం చెబుతున్నాను. విన్నాడో వాడు వింటాడు, లేదా మీరు వింటారు. ఎవడు వినకపోతే వాడు వింటాడు. నా మోక్షం వస్తుంది. నాకు నా కోసం, నా ఆనందం కోసం చెప్పుకున్నాను. ఈ ఆనందం మీకు పంచిపెడుతున్నాను. అస్సలు ఒకళ్ళ కోసం ఎప్పుడూ పట్టించుకోకుండా ఆత్మబలంతో ముందుకు వెళ్ళేవాడిని నేను అనుగ్రహిస్తాను అని భాగవతం 10వ స్కంధంలో 1వ స్కంధంలో 1వ అధ్యాయంలో చెప్పాడు స్వయంగా విష్ణుమూర్తి. ఎప్పుడు నువ్వు కాలం గురించి పట్టించుకోవు, పవిత్రంగా గడువు. నువ్వు చెయ్యాలనుకున్నది మొండిగా చేసి మంచిది, చెడ్డ మాత్రం చేయాలి. పక్కవాడి తలకే నరికేయాలనుకున్నప్పుడు మాత్రం చిచ్చి మనకెందుకని తప్పుకో. ఇలా మంచి పనులు చేయాలనుకుంటే ఎవడు సహకరించినా సహకరించకపోయినా ధైర్యంగా వాడు రక్షిస్తాడు. ఎందులు కాలము నిజమని పందతలంబులను బుద్ధి బాయక ఘనులై ఎందాక బుద్ధి నెగడి నందాక చెరింపబలయు ఆత్మబలముతో. ఎప్పుడు మన కాలం కలిసి రాలేదు, కర్మం కలిసి రాలేదు, వాడెవడో తిట్టాడు, వీడెవడో ఇంకోటి అన్నాడు, విమర్శించాడు అనే భయం మనకొద్దు. మనం ఎంతవరకు ఆత్మబలం ఉందో, ఎంతవరకు మన శరీరం సహకరిస్తోందో అంతవరకు పని చేసుకుంటూ పోవటమే. వీ షుడ్ ట్రై అండ్ ట్రై టిల్ వీ గెట్ సక్సెస్. విజయం తనంత తానే వరించి వస్తుందని నేను చెబుతున్న మాట కాదు. భాగవతంలో వసుదేవుడు కృష్ణుడు పుట్టే ముందు తనలో అనుకున్నాడు. ఆ ధైర్యం వల్లే కంసుడి చెరసాలలో ఉండి కూడా బతికాడు, కృష్ణుడిని కన్నాడు, జగత్తుకే పేరు తెచ్చుకున్నాడు, జ్ఞానంతో మోక్షం కూడా పొందగలిగాడు. ఎంత గొప్పవాడు చూడండి, ఒక్క మొక్క ఆయన రక్షించింది. అవి మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల జ్ఞాని గనక, పరమాత్ముడు కనుక ఈ వరాహస్వామి వారు ఈ హిరణ్యాక్షుడు ఎన్ని తిట్టినా కెక్కులు మనకుండా నీటిలోంచి పైకి వచ్చాడు. అక్కడికి రాగానే నీటి ఉపరితలం మీద ఈ భూమిని తన ఆధార దృష్టితో, అంటే చూడగానే ఇందులోతో శక్తి వచ్చింది. ఆ శక్తిని భూమిని గిర్రం తిప్పేలా చేసింది, నిలబెట్టాడు. ఈ శక్తికి ఆధార శక్తి అని పేరు. ఇప్పుడు నాకు ఆధారం ఈ ఆసనం, దీని మీద కూర్చున్నాను. అలాగే భూమి కూర్చోడానికి శ్రీ మహావిష్ణువు దివ్య శక్తి ఆధారం. ఆధార శక్తితో నిలబెట్టి ఇప్పుడు వెనక్కి తిరిగాడు. ఏమిరా ఇందాక నుంచి రకరకాల మాటలు మాట్లాడావు, నువ్వు అన్నది నిజమే, నేను పందినే, కానీ నీలాంటి పిచ్చి ముక్కల్ని తరిమి కొట్టి చంపే అడవి పందినే, యజ్ఞవరాహాన్ని రా యుద్ధానికి అన్నాడు. వాడు గద పుచ్చుకుని వచ్చాడు. అప్పుడు మొట్టమొదటి ఒక గదను సృష్టించుకున్నాడు. ఆ గదను ఏమంటారు? కౌమోదకి. కౌమోదకి అంటే అర్థం ఏంటో తెలుసా? కు అంటే భూమి, దానికి మోదమును కలిగించడానికి, అంటే ఈ భూమికి ఆనందం కలిగించాలంటే వీడిని చంపాలి. వీడున్నంత వరకు భూమిని సుఖంగా ఉండనివాడు.
కాబట్టి భూమికి సంతోషం కలిగించటానికి గద పుచ్చుకున్నాడు కనుక ఆ గదకి కౌమోదకి అంటే భూమికి ఆనందమును కలిగించున్నది అని అర్థమాడు. కు అంటే భూమి, అందుకే కుజుడు అన్నారు, భూమికి పుట్టాడు కనుక ఆయన. కువలయము అంటే భూమండలము అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ గదతో ఘోర యుద్ధం చేశాడు. సరదా, ఎందుకంటే వీళ్ళు కూడా సామాన్యులు కాదు. అవన్నీ చెప్తే ఇప్పుడు వెంకటేశ్వరుడి చరిత్ర చెప్పడం కష్టమైపోతుంది కనుక క్లుప్తంగా చెప్పాలి కాబట్టి చెబుతున్నాడు. జైవిజీవుల్లో ఒకడు వాడు, అందుకని వాడితో యుద్ధం చేస్తున్నాడు కానీ వాడు గట్టిగా కొట్టడానికి వాడేమో తనవాడు అభిమానం పడి లోపల క్యాస్ట్ ఫీల్కి ఎక్కడికి వెళుతుంది, వాయిదాలు కూడా ఎంత భగవంతుడైనా మా అబ్బాయి కాపలాకి వస్తున్నాడు, వీడిని ఏం చంపుతాం అని మళ్ళీ జారిపడేవాట. ఓ దెబ్బ కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చేవాట. అప్పుడు దేవతలు సనక సనందనాదులు బ్రహ్మ ఈ రాక్షసుడితో వేళకోవడం ఏమిటయ్యా, కాసేపట్లో సంధ్యా సమయం వస్తుంది, సంధ్యా సమయం అసురుల లక్షణం, చీకట్లో పగలు ఈ రెండింటికి మధ్యకాలం సంధ్యా సమయం, రాత్రికి పగలికి మధ్యలో ఉన్న సంధికాలం, అందుకే సంధి కాబట్టి సంధ్య అన్నారు. ఈ సమయంలోనే పుట్టాడు వీడు. అలా పుట్టడం వల్లే వీళ్ళని దైత్యులు అన్నారు. వీళ్ళకి ఈ కాలంలో బలం ఎక్కువ. వీళ్ళని అప్పటిదాకా ఆపేవనుకో నువ్వు మళ్ళీ ఇంకో రోజు యుద్ధం వచ్చేదాకా ఆగాలి. నా మాట విని చంపేయమంటే ఎంతలో వాడిని తీశాడు, భుజం మీద కొట్టాడు స్వామిని. ఆ గద నీళ్లలో పడిపోయింది. వాడు పక్కపక్కనది, చూసావా నీ చేతిలో ఉన్న గదని పడగొట్టాను, ఇంతవరకు ఎవరు నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేలా చేయలేకపోయారట, నేను నీళ్లలో పడేలా చేశాను. ఆ గద ఎక్కడుందో వెతికి తీసుకొచ్చి నాతో మళ్ళీ యుద్ధం చెయ్యాను. ఆయన చిరునవ్వున నాకు ఆ గదక్కర్లా అని వెంటనే సుదర్శన చక్రాన్ని తలుచుకుని ఆ సుదర్శనంతో వాడు తల నరికాడు. వాడు అదర్శనం అయిపోయాడు, చచ్చిపోయాడు ఒక దానికి. అదిగో వాడు చచ్చిన తర్వాత దేవతలంతా భక్తి శ్రద్ధలతో ఆయనని దేవజితం జితం తే పరమేశ్వర అని అక్కడ 27 శ్లోకాలు ఉంటాయి సంస్కృత భాగవతంలో, స్తోత్రం చేశారు. అప్పుడు స్వామివారు భూమిని ఇక నీకు ఇస్తున్నాను, బ్రహ్మ సృష్టి చెయ్యి, కానీ ఎందుకో నాకు ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలనిపించడం లేదు, కాబట్టి ఇక్కడే కొంతకాలం ఉందామనుకుంటున్నాను అన్నట్ట. భూదేవి నా మీద చాలా దివ్య స్థలాలు ఉన్నాయి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండండి స్వామి అంది. అబ్బే భూమి మీద ఉంటానన్నాను కానీ భూమి మీద ఇప్పుడున్న ఈ వ్యవస్థలో నేను ఉండలేను, ఈ ప్రజలతో పట్టడం కొంచెం కష్టం. మొట్టమొదట భూమి మీద నేను నిలబడాలంటే భూమి మీద కూడా ఒక వైకుంఠం ఉండాలి, ఈ వైకుంఠం ఇక్కడ అవ్వడం కష్టం తయారవ్వడం అని వెంటనే గరుత్మంతుడిని పిలిచాడు. వెంటనే సుపర్ణుడు తార్క్షుడు వచ్చేశాడు. గరుడ, మన వైకుంఠంలో క్రీడా పర్వతం అని ఒక పర్వతం ఉన్నది, తరచుగా లక్ష్మీదేవితో నేను అక్కడ క్రీడిస్తూ ఉంటాను. క్రీడించే పర్వతం, విష్ణుమూర్తి అక్కడ సరదాగా తిరుగుతూ ఉంటాడు కనుక మన వాళ్ళు సాటర్డే సండేస్ వచ్చినప్పుడు డిస్నీలాండ్కి ఇంకేదో హాలీవుడ్కి వెళ్ళినట్టుగా స్వామివారు కూడా అక్కడ తిరుగుతూ ఉంటాడట. అందుకని ఆయన క్రీడించే పర్వతం క్రీడా పర్వతం అన్నమాట. ఆ పర్వతాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అన్నాడు. అదేమిటి స్వామి, వైకుంఠానికి మీరు ఎప్పుడు వస్తారా అని లక్ష్మి ఎదురు చూస్తుంది, ఇప్పటికే చాలా కాలం అయిపోయింది రండి అన్నాడు ఈయన. నేను రాను, పరమాత్మ తమాషా మాటలు ఇలాగే ఉంటాయి. నేను అందంగా ఉండేవాడిని, చక్కగా తామర పూరేగులు లాంటి కళ్ళతో, మోకాళ్ళ దాకా వేలాడుతున్న చేతులతో, శంఖ చక్రాదులతో. ఇప్పుడేమో పంది రూపంలో ఉన్నాను. ఈ పంది రూపం చూస్తే మా ఆవిడ అసహ్యించుకుంటుంది లక్ష్మి. భర్త అందంగా ఉంటే ఏ స్త్రీ అయినా గౌరవిస్తుంది, కానీ వాడు కనుక అసహ్యంగా మారిపోతే ఏ స్త్రీ అయినా రమ్మంటుందా? అంచేత పోయి నేను రానన్నానని ఆ పర్వతాన్ని తీసుకురా అన్నాడు. ఆయన అన్నాడు మళ్ళీ గరుత్మంతుడు, మీ ఇల్లాల గురించి మీకు నేను చెప్పాలా? మీ రూపం మారిపోతే చిచ్చి ఈయన నా భర్త కాడంటుందా? అబ్బెబ్బే అందండి, లక్ష్మీదేవి మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్నాడు. ఇదిగో గరుడ, నేను చెప్పాను, మారు మాట్లాడకుండా పర్వతం తీసుకొచ్చేయి, ఇంకా రెండో మాట వద్దానని. గరుత్మంతుడు సేవకుడు కాదని ఎలా అంటాడు, రివ్వుని వెళ్ళిపోయాడు వైకుంఠానికి. అమ్మకి దండం పెట్టాడు. అమ్మ, మీరు సరదాగా తిరిగే క్రీడా పర్వతాన్ని స్వామి తెమ్మన్నాడు. చాలా పెద్ద కథ నడిచింది లేండి ఇదంతా. అంటే ఆవిడంది, ఆయన రూపాన్ని చూసి నేను అసహ్యించుకుంటానా? మంచి నల్లగా ఒత్తుగా జుట్టు ఉందనుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకునే సమయానికి భర్త గారికి, ఆ తర్వాత జుట్టు అంతా ఊడిపోయి బట్టతలు అయిపోతే చిచ్చి అని విడాక్ అంటుంది ఆవిడ. అంటే అలా అనేవాడు కూడా ఉన్నారులేండి ఈ మధ్యనే. కానీ నేను అలా అంటానా? అనను. ఆయన ఎలా ఉన్నా అలాగే ఉంటాను. తెలుగులో తరిగొండ వేంగమాంబ అని ఒక గొప్ప కవయిత్రి ఉందండి, పోతల లాంటి కవయిత్రి. ఆవిడ కూడా మా శ్రీవత్సగోత్రం ఆవిడ. అసలు నిజంగా ఏం కవయిత్రి అంటే ఆవిడ మెరితల్లి.
నేటికి 300 సంవత్సరాల క్రితం శ్రీ వెంకటాచల మహాత్మ్యం రాసింది. ఈ మధ్యన టీటీడీ వాళ్ళు నేను బాగా చెప్పాక దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అంత పూర్వం పట్టించుకోరా. ఎవరైనా అంతే, కొంతకాలం గట్టిగా చెప్పగా మళ్ళీ అలాంటి కవయిత్తులు ఉందని తెలుసుకుంటారు. ఇక అక్కడి నుంచి మొదలెడతారు. దాని మీద తప్ప ఇంకో దాని మీదకి వెళ్ళరు. ఒకడు ఏ వ్యాపారం చేస్తే అంత అది. ఒకడు రియల్ ఎస్టేట్ మొదలెడితే అంతా రియల్ ఎస్టేట్, ఒకడు సాఫ్ట్వేర్లో పెడితే అంతా సాఫ్ట్వేర్, ఒకడు గుడి పెడితే అంతా అదే గుడి పెట్టడమే. ఇలా పెడతారు అన్నమాట మన వాళ్ళు. కానీ అంత పూర్వం ముందు చేసేవాడు గొప్పవాడనే విషయం మర్చిపోతున్నారు. అందుకని తరిగొండ వెంకమాంబని నిత్యం లేవగానే మనం తలుచుకోవలసిందే. ఆవిడంటుంది, నేను శ్రీ మహావిష్ణువుని ఎలా ఉన్నా అసహించుకుంటాను ఎలా అన్నావు. లక్ష్మీ నిత్యానపాయిని. అపాయిని అంటే విడిచిపెట్టున్నది, అనపాయిని అంటే విడిచిపెట్టదు, నిత్యానపాయిని అంటే ఎప్పుడూ విడిచిపెట్టదు. లక్ష్మీదేవి విష్ణువుని ఎప్పుడూ విడిచిపెట్టదట. ఎంతటి ప్రేమతో ఉన్న భార్యాభర్తలైనా ఎప్పుడో ఒకప్పుడు కొట్టుకుంటారు. అంతో ఎంతో కొట్టుకోకుండా ఉంటారు. నేను మీకు చెప్పాలా, మీరు అంత అనుభవం తెలియ విషయంలో ఏదో పైకలు అంటూ ఉంటాను చంద్రగాళ్ళే. కాబట్టి అంతో ఎంతో భార్యాభర్తలు అన్నాక తగాదా పడకుండా ఉండడం అసంభవం. చివరికి సతీదేవి కూడా శివుడి మాట కాదని యజ్ఞానికి వెళ్ళిందా? కానీ నేను అలా వెళ్ళలేదు. కాబట్టి నేను ఆయన ఎలా ఉన్నా ఆయనతోనే ఉంటాను. ఎంతో పూర్వ కల్పాలలో ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఏ రూపాలు ధరించినా ఏ మూల ఉన్నా ఆయన నేను విడిచిపెట్టను. ఆయనకి నాకు అవినాభావ సంబంధం అందాడు. ఏమోనమ్మా ఏం చెప్పమంటావు? ఆయన నేను రానన్నాడు, ఆయన మాట నేను కాదనలేను. ఈ పర్వతం పట్టుకుపోతున్నానంటే నేను వచ్చేస్తాను కూడా. పర్వతం మీద నన్ను కూడా కూర్చోబెట్టుకుని నాతో పాటు ఈ నీలాదేవిని కూడా వెంట పెట్టుకుని ఆయన దగ్గరికి పట్టుకుపోయింది. వెంటనే గరుత్మంతుడు చాలా మంది రెక్కల మీద చెబుతున్నారు. ఈ మధ్యన పౌరాణికులు, ఎవడు పడితే వాడే పౌరాణికుడు కదా, శిరస్సు మీద పెట్టుకొచ్చాడని చెప్పారు. ఆ క్రీడా పర్వతాన్ని ఎత్తి నెత్తి మీద శిరోధార్యం, అది శిరస్సు మీద ధరింప తగినది శిరోధార్యం అంటే, ఇక్కడ పెట్టుకుని ఆ 7 కొండల్ని మహావేగంగా ఎగురుకుంటూ భూలోకానికి వచ్చాట. ఆయన రెక్కలు ఇలా అల్లారుస్తూ ఉంటే మొత్తం సముద్ర జలమంతా ఇలా పైకి కిందకి లేచిపోయింది. ఆ గాలి అంత ఉధృతం అనమాట. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహావిక్షేప కంపిత అనేక క్షోణి ధరేంద్రుడగుతూ గరుడు వచ్చన్ అంటుంది మహాత్మురాలు తరిగొండ వెంకమాంబ. బంగారపు రెక్కలతో ఇలా విసురుతూ ఉంటే ఆ గాలికి మొత్తం ఆ కొండలు గుట్టలు ఈ క్రీడా పర్వతం మీద ఉన్నవి కదిలిపోయాయి, సముద్రాలు కదిలిపోయాయి, భూమి మీద ఉన్న కొండలు పైకి చెల్లాచెదరైపోయాయి, చెట్లు కుప్పకూలిపోయాయి. ఒక ప్రభంజనం మహాద్భుతమైన తుఫాను వచ్చి పడిపోయింది అనమాట. అంత గాలి విసురుకుంటూ వచ్చాడు. ఇంత గాలి వచ్చినా అందులోంచి నాదం మాత్రం పవిత్ర నాదమే వస్తుంది. అందుకే గరుత్మంతునికి సుపర్ణుడు అని పేరు. సు అంటే మంచి, పర్ణం అంటే రెక్క కలిగిన వాడు సుపర్ణుడు. మనం రోజు సుపర్ణో భుజగాంతక అని చెప్పట్లే అందులో ఆయనకి. ఆ సుపర్ణుడు అంటే అర్థం ఏంటంటే మంచి రెక్కలు కలిగిన వాడు. మంచి రెక్కలు అంటే రంగు వేస్తే బంగారం రంగులో ఉంటేది కదా అక్కడ అర్థం. ఒక్కసారి ఇలా పైకి ఎత్తి రెక్కలు మళ్ళీ కిందకి దింపితే అందులో నుంచి ఒక దివ్యనాదం వస్తుందట. ఓం నమో నారాయణాయ, ఈ అష్టాక్షరి మంత్రం ధ్వనిస్తుంది. అందుకని ఆయన రెక్కలకి సుపర్ణత్వము ఉంది. అందుకని సుపర్ణుడు అయ్యాడు ఆయన. భగవంతుడు ఆయనకి వరం ఇచ్చాడు. అంత ఉధృతంగా ఎగురుకుంటూ వచ్చి, స్వామి ఈ కొండలు ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు. సువర్ణముఖి అని ఒక దివ్య నది ఉంది, ఆ నదీ తీరం దగ్గర పెట్టు అన్నాడు. అదే కాళహస్తి దగ్గర సువర్ణముఖి ఉందే, ఆ నదీ తీరంలో పెట్టు. గోదావరికి 64 చదరపు మైళ్ళు ఆకాశ మార్గం నుంచి వస్తే ఉండే మార్గంలో పెట్టు. ఆకాశ మార్గం వేరు, భూమార్గం వేరు కనుక అనగానే ఈయన అక్కడ పెట్టాడు. అదిగో ఆ క్రీడా పర్వత శ్రేణే ఇవాళ భూలోకంలో శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతే అనిశం వదంతి శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అందులో మొట్టమొదటి మనం చెబుతున్న శ్రీ పర్వతం, శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, ఈ 7 కొండలు వైకుంఠం నుంచి ఆనాడు గరుత్మంతుడు స్వామి ఆజ్ఞతో భూమికి తీసుకొచ్చాడు. ఈ క్రీడా పర్వతాలే సప్తగిరులు, అవి అక్కడ పెట్టాడు. ఆ పర్వతాలు అప్పటి నాటి భూమి ఉద్ధరింపబడినప్పుడు వరాహస్వామి వైకుంఠం నుంచి తెప్పించినటువంటి దివ్య పర్వత శ్రేణి.
అందుకే ఇప్పటికీ కూడా తిరుపతిని మాత్రమే భూలోక వైకుంఠం అంటున్నాం. అసలు మొట్టమొదటి వైకుంఠం ఇక్కడికి భూలోకానికి వచ్చింది అదన్నమాట. ఇప్పుడు స్వామి దగ్గరకు వచ్చింది లక్ష్మి. ఏమయ్యా, ఏమిటి పరీక్ష? నీ రూపం మారిపోతే అయ్యో అని నిన్ను తిరస్కరిస్తానా? నువ్వెక్కడుంటే అక్కడే ఉంటానంది. నాకు తెలుసు, అయినా లోకానికి ఆ విషయం చెప్పడానికి నేనేదో చిన్న హాస్యం ఆడాను అని లక్ష్మిని వక్షస్థలం మీద పెట్టుకుని, భూదేవిని ఒకవైపు పెట్టుకుని, నీలాదేవిని మరొక వైపు పెట్టుకుని ఈ ముగ్గురితో స్వామి కొండ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు పుష్కరిణి ఉందే, ఆ పుష్కరిణి తీరంలో స్వామి వెలిసిన గుడి ఉన్నది, అక్కడ చేరాడు మొట్టమొదట. అందుకని నిజానికి వెంకటేశ్వరుడికి పూజ చేసేటప్పుడు మొట్టమొదట ఉచ్చరించవలసిన మంత్రం ఓం నమో వరాహాయ ధరణ్యోద్ధరణాయ చ స్వాహ. ఈ మంత్రం ఎక్కడుంది గురువు గారు అని అడగండి. దేవీ భాగవతం 9వ స్కంధం చూడండి, స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యం చూడండి, తర్వాత వరాహ పురాణంలో ఉంది. ఈ 3 పురాణాలలోనూ ఇదే మంత్రం ఉంటుంది. మీ అందరూ భక్తితో అనండి. ఇది అనకుండా అసలు గుళ్ళోకి రాకూడదు. వస్తే మీరు పూజ చేసినా ఉపయోగం లేదు. తరచుగా భగవంతుడి లీలలు, అందుకని పురాణాలు పెట్టేవారు పూర్వం. ఏ గుళ్ళో అయినా ఉపన్యాసం వస్తే ఆ గుడి ఉద్ధరింపబడుతుందని, ఉపన్యాసాలు భగవంతుని కథ లేకపోతే ఆ గుడి ఎటువంటిది అంటే ప్రాణము లేని శవం లాంటిది అంటారు. మీరు ఎక్కడన్నా చూడండి, పూర్వకాలంలో ఏ గుళ్ళో చూసినా హరికథో పురాణమో భగవంతుని కథ ఉండేది. లోపల పూజ జరుగుతూ ఉండేది, ఈ బయట పురాణం జరుగుతూ ఉండేది. ఇప్పుడు కలియుగంలో క్రమంగా ఎవరికి వాడికే కోరికలు తెచ్చుకోవడానికి ఒక దండం పెట్టేసి ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళిపోవచ్చు. ఇవేం రక్కర్లేకుండా అయిపోయారు. అందుకే వాడు కలియుగంలో రోగాలు భవరోగాలు పెరిగిపోయాయి. ఈ ఇబ్బందులకు మూల కారణం అది. చెప్పండి అందరూ కూడా ఓం నమో వరాహాయ ధరణ్యోద్ధరణాయ చ స్వాహ. చరిత్రలో భూమి మీదకి తిరుపతి వచ్చిన వెంటనే 7 కొండలు వచ్చినప్పుడు పుట్టిన మొదటి మంత్రం ఇది. ఈ మధ్యనే ఈ వెంకటాచల మహాత్మ్యం చాలా తేట తెలుగులో కూడా రాస్తున్నానని మీకు 3 రోజుల నుంచి చెబుతున్నాను. అందులో ఈ కథతోటే ప్రారంభం అవుతుంది అసలు. దీనిని తరిగొండ వెంగమామ కూడా చక్క పద్యకావ్యంగా రాసింది. సరే, పురాణాల్లో ఎలాగో ఉన్నాయి. ఏ పురాణంలో ఎన్నో శ్లోకంలో ఎన్నో పేజీలు ఉందో కూడా నేను రాసేటప్పుడు కొన్ని చోట్ల కొటేషన్ ఇస్తున్నాను. కారణం ఏంటంటే టక్కును వెతుక్కునే వాడికి అది దొరుకుతుంది కనుక. ఈ అద్భుత మంత్రం అక్కడ ఉన్నటువంటి దేవతలంతా ఉచ్చరించారు. స్వామి అక్కడ ఆరంభించగానే, తన పాదం పెట్టి గుడిని ప్రారంభించగానే మొదటి ఆలయం వరాహాలయం. ఇప్పుడున్న వెంకటేశ్వరుడు శ్రీకృష్ణ వెంకటేశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వరుడు అక్కడ పక్కన తర్వాత గుడి కట్టారు. బ్రహ్మగారు ఒక అద్భుతమైన ఆలయం కట్టాడు. ఆ ఆలయాన్ని శ్రావణ మాసంలో కట్టాడు, భాద్రపద మాసంలో, తర్వాత బ్రహ్మోత్సవం చేశాడు, మళ్ళీ ఆశ్వీజ మాసంలో చేశాడు. అందుకే అధిక మాసాల్లో 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భాద్రపదంలోనూ జరుగుతాయి, శ్రావణ మాసంలో కూడా దసరా రోజుల్లో, ఆశ్వీజ మాసంలో శుద్ధపాఠ్యం మొదలుకొని విజయదశమి వరకు జరుగుతాయి. మొట్టమొదటి బ్రహ్మోత్సవం అధిక మాసంలో ప్రారంభించాడు. ఆ ప్రారంభించినప్పుడు వరాహస్వామి వారి గుడి అయ్యాక పక్కన ఇప్పుడున్న గుడి తర్వాత ఉద్ధరింపబడింది అనుకోండి, పూర్తిగా బంగారంతో ఒక ఆలయం కట్టి బ్రహ్మదేవుడు అందులో శ్రీ మహావిష్ణువుని ప్రతిష్ఠించాడు. మొదటి విష్ణువు వరాహ వెంకటేశ్వరుడు. అందులో వెంకటేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడు. చాలా మందికి తెలియక వెంకటేశ్వర స్వామి కలియుగ దేవతే కదండి, కృతయుగంలో ఉన్నాడా అండి. కృతయుగంలో ఉన్న రూపం మారింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు కూడా కొండకు వెళ్ళాడు, తెలుసా మీకు? ఎంతెందుకు భాగవతంలో బలరాముడు వెళ్ళి కొండకు వెళ్ళి దర్శనం చేసుకున్నాడు. బలరాముడు వరుసగా యాత్రలు చేశాడు. ఆయన కూడా యాత్రలు చేయకపోతే ఎవడు మోక్షం పొందడు. సేవించన్ రంగధామున్, వరుసగా రంగధాముడిని సేవించాడు. అలా వెడుతూ వెంకటాద్రికి వెళ్ళాడు. బలరాముడు కూడా అక్కడ స్నానం చేశాడు పుష్కరిణిలో. కాకపోతే ఇప్పుడున్న వెంకటేశ్వరుడు కాకుండా మొదట్లో వరాహ వెంకటేశ్వరుడు, ఆ తర్వాత నారసింహ వెంకటేశ్వరుడు, ఆ తరువాత ఇదిగో రామ వెంకటేశ్వరుడు. ఇప్పుడు కలియుగంలో శ్రీకృష్ణుడే డైరెక్ట్గా వచ్చి శ్రీనివాసుడిగా వెలిశాడు. అందుకని ఈయన కృష్ణ వెంకటేశ్వరుడు అని పిలువబడతాడు. ఇవన్నీ ప్రామాణికులు. నేను చెప్పేది వాడు ఎక్కడ పుక్కిటి కథలు కావు, పురాణముల ఆధారంగా చెబుతున్నా, బల్ల బుద్ధి చూపించేటటువంటి మాటలే చెబుతున్నాను. ఇప్పుడున్న స్వామివారు మన అదృష్టవశాత్తు స్వయంభూ. ఈయన కూడా అసలు అక్కడ ఉన్న విగ్రహం ఎప్పుడు స్వయంభే. స్వయంభూ అంటే భూ అంటే పుట్టినది అని అర్థం. స్వయంభూ అంటే తనంత తాను పుట్టినది. ఇప్పుడు ఈ విగ్రహం ఉన్నది, ఒక శిల్పి చెక్కాడు. చెక్కిన విగ్రహాన్ని లోపల మీరు ప్రతిష్ఠించారు.
కాబట్టి ఇది ఏమంటాం? ప్రతిష్ఠ విగ్రహం లేక ప్రతిష్ఠ అర్చామూర్తి. అర్చామూర్తి అంటే మనందరి చేత పూజలు అందుకునే విగ్రహము అని. కానీ ఎవరు చెక్కకుండా ఎవరు ప్రతిష్ఠించకుండా తనంత తానే భగవంతుడు దివ్య శరీరాన్ని విగ్రహంగా మార్చుకుంటే వాటిని స్వయంభూ విగ్రహాలు అంటారు. ఒక్క వెంకటేశ్వరుడే మొట్టమొదటి చరిత్రలో స్వయంభూ అయ్యి భూలోకానికి వచ్చాడు. వైష్ణవ సంబంధాలలో భూలోకానికి మొట్టమొదటి స్వయంభూ విగ్రహం ఏమిది వచ్చింది వైకుంఠం నుంచి అంటే వెంకటేశ్వరుడే. అది ఇప్పుడున్నవాడు కృష్ణుడు చరాచరు వచ్చేసాట పైనుంచి కిందకి చరచర. అది మీకు తెలుసున్న కదే. భృగు మహర్షి యజ్ఞ పరీక్షా సమయంలో త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నాడు. వక్షస్థలం మీద తనగానే అయ్యో ఎంత శాంతం అంటే ఆ భగవంతుడికి, ఎవడైనా తన గుండెల మీద తన్నితే క్షమించగలుగుతాడా? ఆ క్షమించటమే భగవంతుడు అన్నారు. మనవ మాట వరసకి మనకి వ్యతిరేకంగా ఎవడైనా ఇంత అన్నాడంటే లోపల కొత్త కొత్తలాడిపోయి వాడు అంతం చూసేదాకా ఇక్కడ నిద్రపోవడం పట్టాడు. కానీ ఆ భగవంతుడు వీడి కాలు పుచ్చుకుని అయ్యో నన్ను తన్నావా, తన్నటం వల్ల నాకేం నొప్పి పుట్టలా, కానీ నీ కాళ్ళు కుసుమ కోమలంగా ఉన్నాయి పువ్వుల్లాగా, అవి ఎక్కడ నొప్పి పుట్టాయో అని ఒత్తి అంట. అది చదివినప్పుడల్లా కళ్ళు చెమరుస్తాయి అన్నమాట. అసలు ఆయన ఎప్పుడు ఏ యుగంలో అయినా అంతే. సత్యభామ తన్నింది అనలేదు, తాకింది అనలేదు. సత్యభామాదేవి పారిజాత పుష్పం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అలా తాచిందిట. తాచుట అంటే ఏమిటి? గట్టిగాను కాదు, అసలు తగలకుండా ఉండడం కాదు, గట్టిగాకి దీనికి మధ్యలో అన్నమాట. మొదట్లో చెప్పినట్టుగా పప్పులాగా అన్నమాట. అలా శుతిమెత్తగా తన్నింది. తన్నితే వెంటనే నీకు విడాకులు ఇస్తాను, మన ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు, విడిపోదామని అనలేదు ఆయన. అలా అంటే కృష్ణుడని అనం మనం. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కెంకవు ని తాచినయది నాకు మన్ననయా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానముదాకి నన్నొచ్చునే నదియద అల్కమానవు గదా ఇకనైన అరాళ కుంతల నన్ను అంటే అంతటి వాణ్ణి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత పూజింపబడే అంత కృష్ణుణ్ణి, కానీ ఇంతవాణ్ణైనా భవదీయ దాసుని, నీ దగ్గరకు వస్తే మాత్రం దాసుణ్ణి. బయట ఎంత గొప్ప అధికారైనా ఇంటికి వచ్చాక భార్య దగ్గర ఇవ్వటమే ఇలా దండం పెట్టవలసిందే కదా. జిల్లాకి కలెక్టర్ అయినా నువ్వు నా దగ్గర కలెక్టర్ కాదు, బిల్ కలెక్టర్ కంటే కూర్చోండి, చచ్చడు కూర్చోవలసిందే. అక్కడ మేసం మీలేస్తానంటే ఇంకేం లాభంలా. కాబట్టి అంతవాణ్ణైనా ఇక్కడ భవదీయ దాసుణ్ణి. నీ మనస్సులో ఎంతో ప్రేమతో పువ్వు ఇవ్వలేదనే ఉద్దేశంతో అలా తాచావు, తన్నలేదు, తాకలేదు, శృతిమెత్తగా ఇలా అన్నావు. అది నాకు గౌరవం అన్నాడు. ఏదో పద్మాకర్ గారికి పురాణానికి ముందు దండ వేస్తే ఎంత ఆనందపడతాడో, నువ్వు తల్లితే నాకు అంత ఆనందం కలిగింది, అది నాకు సత్కారం, చేత్కారం కాదు అన్నాడు. నాకు కల్లా బాధ నువ్వు తన్నినందుకు కాదు, నువ్వు తన్నడం వల్ల నీ కాలు చిగురాకులాగా శృతిమెత్తనిది అది ఎక్కడ కందిపోయిందో అని బాధపడుతున్నాను. నా శరీరానికి తగలడం వల్ల నీ కాలు దెబ్బతిందేమో అని నా భయం. ఇంకైనా కోపం మానవా అన్నాడు ఆయన. అది భగవంతుని కరుణ. దాంతో భృగు మహర్షి ఒడిగిపోయి అయ్యో అంత భగవంతుడిని తన్నాను, ఆయన కాళ్ళు నొక్కాడు, క్షమించమని కాళ్ళు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆయన యజ్ఞం ఆయన గుర్తు చేస్తున్నాడు భగవంతుడి పొగిడి. కానీ ఇక్కడే వచ్చిన పెద్ద గొడవ. తన్నేసి ఆయన వెళ్ళిపోయాడు, తన్నినవాడు బాగున్నాడు, తన్నించుకున్నవాడు బాగున్నాడు, మధ్యలో అక్కడున్నవాడికి మండింది. ఎందుకని? ఆయన ఎక్కడ తన్నాడు? ఎడమ వైపు తన్నాడు, వక్షస్థలం మీద. నిన్నంతా మీకేం చెప్పాను? ఎడమవైపు వక్షస్థలం మీద ఉన్నది జగన్మాత వ్యూహ లక్ష్మీదేవి, అంటే లక్ష్మీ నివాసాన్ని తన్నాడు. ఆవిడ కొరకొర చూసింది. ఏమయ్యా, నీ వక్షస్థలం నాది, నా నివాస స్థానాన్ని అందులో పైగా నేనుండగా ఎడంకాలతో తన్నితే ఆ కాడు పట్టుకు నొక్కుతావా? అయ్యో అలిసిపోయావా అంటావా? పైగా వాటి వెంటనే భస్మం చేయక తిట్టక ఇక నేను నీ దగ్గర ఉండలేనంది ఆవిడ. అయ్యో లక్ష్మీ, వాడు మన బిడ్డ వంటి వాడు, క్షమించు అన్నాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద కుడివైపున ఇక్కడ
శ్రీవత్సం అని పుట్టుమచ్చ ఉంటుంది. శ్రీవత్స లాంఛనాంచిత మహోరస్కుడు అని ఆయన పేరు. ఇక్కడ ఉంటుంది కుడివేరు. ఈ పుట్టుమచ్చలోంచి మొట్టమొదటి పుట్టుకొచ్చిన వాడు ఈ భృగువు. అంచేత శ్రీవత్సం అనే పుట్టుమచ్చ నుంచి పుట్టాడు కాబట్టి భృగువు ఏమవుతాడు నిజానికి విష్ణువుకి కొడుకే. ఆ తర్వాత బ్రహ్మదేవుడి మనస్సులోకి వెళ్ళిపోయి బ్రహ్మ మనస్సులోంచి మళ్ళీ రావడం వల్ల బ్రహ్మ మనస్సు పుత్రుడు అన్నారు తప్ప. అందుకే భృగు మహర్షి శ్రీవత్సగోత్రుడు. మొట్టమొదటి శ్రీవత్సగోత్రం వాడు ఎవరన్నా ఉన్నాడంటే భృగువు. అక్కడి నుంచి ఇంకా వరుసగా వంశంలో వాళ్ళంతా శ్రీవత్సగోత్రులు అయ్యారు. అందుకే శ్రీవత్సగోత్రానికి భార్గవ, చ్యావన, ఆప్రువాన, ఔరవ, జామదగ్ని ఈ 5 ప్రధాన ఋషులు. వీళ్ళంతా దానివాడు అన్నమాట. భృగు సంబంధమైన వాడు అని అర్థం. నా బిడ్డే కదా వాడు కూడా. వాడు ఇటు, నువ్వు ఇటు ఉన్నావు. నువ్వు భార్య కనుక ఎడం వైపు ఉన్నావు, బిడ్డలు కుడివైపు ఉండాలి. ఇందులోంచి పుట్టినవాడు మనల్ని తన్నాడు. ఇలా చిన్నపిల్లలు ఒళ్ళు ఆడుకుంటూ తన్నితే మనకి ఏమన్నా బెంగ. నేను చూస్తుంటే మహేష్ 30 సార్లు చీవిడి చదివాడు. వాడు నాన్నకి రాశాడు. వాడు నాన్నగారు ఎంత ఆనందపడిపోయాడు. చలివిడి కింద భవించాడు కానీ అని చిచ్చి చీవిడి అనలేదు ఒక్కనాడు కూడా. ఆహా, బెల్లం చలివిడని పూర్వం చేసేవారు శ్రావణ మాసంలో. అలా ఉండదు ఆయనకి. ఎవరికైనా అంతే, తమ పిల్లల మలమూత్రాలు చీవిడి, ఇవన్నీ చీవిడి కూడా మామిడి రసం అలా అనుకోవాలి తప్ప చిచ్చి చీవిడి రాసేవాడు దెబ్బ మీద ఎవడు కొట్టడు పొరపాటును కూడా. కాబట్టి చరాచర జగత్తు అంతా మన బిడ్డలు. మన బిడ్డ పొరపాటును తండితే మనం కోపగిస్తామా అన్నాడు ఆయన. మీరు ఎన్నైనా చెప్పండి, వాడు పెద్దవాడు, ఋషి, మీరు మిమ్మల్ని తన్నాడు. ఇంకా రేపటి నుంచి ప్రజలు మిమ్మల్ని స్తుతిస్తే నా మనస్సు అంగీకరించదు. లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అని అన్నప్పుడు లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధు అనే పదం నాకు నచ్చదు పొమ్మందాడు. లక్ష్మీదేవి నిరంతరం నివసించే వక్షస్థలం కలిగిన గుణ సముద్రుడా అన్నప్పుడు నేను లక్ష్మీదేవి నీ వక్షస్థలం మీద ఎలా ఉండగలను? వాడెవడో పాపాత్ముడు నీచుడు భూలోకం నుంచి వచ్చిన ఒకనొక క్షుద్ర కీటకం తగ్గితే ఇక ఆ స్థలంలో నేను ఉండనని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోతే ఆ అమ్మవారు లక్ష్మీదేవి లేకపోతే స్వామి కూడా ఏమీ చేయలేడు. ఆయన పేరే శ్రీ నివాసుడు. అంటే లక్ష్మి నివాసముగా కలవాడు. లక్ష్మి ఉంటే విలువ, లక్ష్మి లేకపోతే ఎవడికి మాత్రం విలువలండి. దరిద్రుడు మొహం ఎవడితో వస్తాడు కనుక. ఎంతో లక్ష్మి లేకపోతే తెల్లారితే ఏ పని అవ్వదు. ఆరికి ఎంత గుడి కట్టాలంటే కూడా మళ్ళీ లక్ష్మి కావాల్సిందే. అంతటి స్వామి కూడా లక్ష్మి పోకంటూ వెంటబడ్డాట. ఎంత ఏడ్చాడండి అక్కడ. ఆపద కాదే ప్రియురాలి బాసినయ్యడం అంటుంది వెర్రి తల్లి తరిగొండ వేంగమాంబ. ప్రియురాలు తన ఇష్ట భార్య వెళ్ళిపోతే భర్తకి మహా ఆపదట. చాలా కాలం భార్యాభర్తలు కలిసి ఉన్నాక ఏదో చిన్న కోపం వచ్చి భార్య వెళ్ళిపోతే ఇంకా భర్త తట్టుకోలేడట. భవిష్య పురాణంలో వ్యాసుల వారు ఇంకో ముక్క రాశాడు. ఓ 50 ఏళ్ళు 40 ఏళ్ళు భార్యాభర్తలు పెళ్ళాక కాపురం చేశాక భార్య ముందు వెళ్ళిపోతే ఈ భర్త గజగజలాడి ఏడ్చేస్తాడట. ఇంకా భర్త వెళ్ళిపోతే భార్య ఎంతో నిబ్బరంగా పోలే మా ఆయన మంచివాడు తలుచుకుని 2 ఇడ్లీ తింటూ కాలక్షేపం చేయగలదు కానీ నేను ఆయన ఉన్నాడు. భర్త మాత్రం ఆవిడ లేదు నా మొహం ఎవరు చూస్తాడు. ఇచ్చేదంటే ఆవిడ ఉంటే కాఫీ, వీడు దర్జాగా ఇక్కడ కూర్చుని ఆడదేవదానం ఇంకోటో యూట్యూబ్లో చూసుకుంటూ ఉంటే వాడి పాప ఆవిడ వంటింట్లోకి వెళ్ళి కాఫీ ఇచ్చేది ఆవిడే. వీడికి కాఫీ ఇవ్వాలంటే ఆ తల్లి ఉండాలి, కానీ ఆవిడికి ఇవ్వడం బట్టి అదో పెద్ద సమస్య. అందుకని ఇంతటి వాడు కూడా అయ్యో లక్ష్మి లక్ష్మి ఓహో పోకన్నట్ట కొండలు ప్రతిధ్వనించేలా అరుచుకుంటుంది. ఆవిడ మొట్టమొదటి భూలోకానికి వచ్చి ఇప్పుడు మనం కొల్హాపూర్ అంటున్నామే, దానిని సంస్కృతంలో కరవీరపురము అంటారు. పూర్వం అక్కడ అన్ని గన్నేరు చెట్లు ఉండేవి. సంస్కృతంలో కరవీరము అంటే గన్నేరు. అందుకే ఈ వినాయక చవితి వాటిలో కరవీర పుష్పం సమర్పయామి, కరవీర పత్రం సమర్పయామి అంటే గన్నేరాకు అని అర్థం అనమాట. ఆ ఆకులు తెలుసుకుని పూజ చేస్తే ఎంతో లాభం. అంచేత అక్కడికి వచ్చింది. అక్కడ అమ్మవారు స్వయం పోయి వెలిసాక ఈ స్వామివారు భూలోకానికి వచ్చి ఆవిడ కోసం చాలా యాత్ర పడ్డాడు. ఆ కథంతా కాదు మనకు అక్కర్లా. అక్కడ గొల్లవాడు కొట్టిన దెబ్బ తిని అప్పుడు కొండ మీదకి చేరాడు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు. అంచేత ప్రస్తుతం వైకుంఠంలో ఉన్నవాడు సాక్షాత్తు కృష్ణుడే. కృష్ణుడు మిగతా వాడు అనుకున్నట్టుగా ప్రాణం విడిచిపెట్టలా, చూస్తూ ఉండగా మాయమైపోయాట. మహాభారతంలో చెప్పారు, దేవతలు కృష్ణుడు అవతారం ఎలా విడిచిపెడతాడో చూద్దాం అనుకున్నారు. ఎంత గింజుకున్నా వాళ్ళకి ఏం కనపడలా. రెప్పపాటులో ఓ పెద్ద
అత్యంత మెరుపు మెరిసింది. శ్రీకృష్ణ విగ్రహం మాయమైపోయింది. ఆయన కింద పడుకున్న చోట ఒక అందమైన కొత్త శరీరాన్ని వదిలి వెళ్ళాడు. ఆయన అసలు శరీరం వెళ్ళిపోయింది. ఆ శరీరమే ఇప్పుడు జడధి ప్రాంతమున జగన్నాథ స్వరూపంపై ఉండే పూరి జగన్నాథంలో విగ్రహం. ఆ కృష్ణుడు భూలోకంలో తన కోసం విడిచిపెట్టిన ఒక దివ్య శరీరం అన్నారు. ఆ కొయ్య రూపంలోకి మారి విగ్రహం అయ్యింది. అదో పెద్ద కథ పక్కన పెడుతుంది. ఇప్పుడు స్వయంగా తన దివ్య శక్తితో పైకి వెళ్ళిపోయాడు. ఆ శక్తితోటే అక్కడ ఉండగా భృగు తన్నాడు. తనడంతో కృష్ణుడే మళ్ళీ భూమికి వచ్చాడు. అందుకని ఇప్పుడున్న స్వామి ఎవరంటే కృష్ణ వెంకటేశ్వరుడు, కృష్ణ శ్రీనివాసుడు. ఆయన ఈ గండ్రగొడ్డలి దెబ్బతిని పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళగానే వరాహస్వామి చూశాడు. ఏమయ్యా బాబు, నువ్వు ఇలా వచ్చావు భూలోకానికి, నేనేమో ఆదివరాహస్వామిని, అసలు గుడి కొండ నాది, నువ్వు అందగాడిని, ద్వాపరయుగంలో బోలెడన్ని లీలలు చేసావు, నీ లీలలు చూసి నంద యశోదాదేవులు కూడా పొంగిపోయారు. ఇప్పుడు నువ్వు వచ్చి నా పక్కన ఈ ఆనంద నిలయంలో మకాం పెట్టావంటే ఇహ నా మకాం ఎత్తేయవలసిందే. నా ముఖం ఎవడో చూడటం. పద్మాకర్ గారు ఉపన్యాసం లాగా పక్కవాడు ఉపన్యాసం వింటాడా అని. అంచేత నీ దర్శనం అయితే నా దర్శనం చేసుకోలేమో, నా బతుకు ఏమిటన్నాడు ఆయన. కంగారు పడకు. అప్పుడు ఆయన ఒక వరం ఇచ్చాడు వరాహస్వామికి. భూమి మీద నా ఆనంద నిలయం ఉన్నంత కాలం మొదటి నివేదన నీది. ఇప్పటికి కూడా చూడండి, గుళ్ళో లడ్డూలు ప్రసాదాలు నైవేద్యంగా ముందు వరాహస్వామికి పంపుతారు. ఆయనకి నైవేద్యం పెట్టకుండా లోపల ఉన్న వెంకటేశ్వరుడికి శ్రీనివాసుడికి పెట్టరాదు. దర్శనం కూడా ముందు కొండకు వెళ్ళిన వాడు పుష్కరిణిలో స్నానం చేయాలి. ఒక క్రమం ఉందండి వెంకటాచల మహాత్మ్యంలో. పుష్కరిణ్యాం స్నానం కుర్యాత్, ముందు పుష్కరిణిలో స్నానం చెయ్యాలి. చేసిన తర్వాత వరాహస్వామిని చూడాలి. చూశాకే శ్రీనివాస దర్శనానికి వెళ్ళాలి. వరాహస్వామిని చూడకుండా వెడితే ఆ యాత్ర వ్యర్థము, పూర్తిగా ఫలించదు. కాబట్టి మనం ఆ పని చేయటంలా ఇంత కష్టపడి వెడతాం, పరుగు వెళ్ళి ఆ దేవుడిని చూడటం, పరిగెత్తుకు రావడం, ఇన్ని లడ్డూలు తినడం, ఇంకేముండదు. కానీ కఠోర నియమం, ఒక్కసారైనా పుష్కరిణిలో స్నానం చేయి, ఆ తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకో, ఆపై శ్రీనివాస దర్శనానికే వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఉపయోగం లేదు. అది కూడా నామప్రియుడైన. సాధ్యమైనంత వరకు ఈ వరుసలో క్యూలో వెళ్ళేటప్పుడు గోవింద, శ్రీనివాస, వాసుదేవ, నారాయణ ఇలా పిలుస్తూ ఉండాలి. ఇది కూడా వెంకటేశ్వరుడు చెప్పిన కఠోర నియమం. తరచుగా గోవింద అనాలకు ఎక్కువగా. శ్రీనివాస అనకపోయినా ఆయనకి ఇష్టం, ఇబ్బంది లేదట. కానీ గోవింద స్మరణ చేయకపోతే రామల గోవింద గోవింద. అందుకే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని. గాం విందయతీతి గోవింద, ఆవులను ఆనంద పెడతాడు కృష్ణావతారంలో. అందుకని గోవిందుడు. గో అనే శబ్దానికి ఆవులు అని ఒక అర్థం, భూమి అని ఇంకొక అర్థం. భూమికి ఆనందం కలిగించాడు కాబట్టి కూడా గోవిందుడు. గో అంటే కిరణములు. సూర్య భగవానుడి రూపములో మనకి భూమి మీద కిరణములు ప్రసారం చేసి భూమి మీద చెట్లు మొలవడానికి, మనం బ్రతకడానికి మూలకారకుడు అవుతున్నాడు. ఏకధాటిగా సూర్యకిరణములు, సూర్యరశ్మి లేకపోతే ఈ జగత్తు ఉండదు. అందుకని కిరణముల రూపంలో భూమిని ఆనంద పెడుతున్నాడు కాబట్టి కూడా గోవిందుడు. గో అంటే ఇంద్రియములు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అంటే ముక్కు, చెవులు, నాలుక, చర్మం, కళ్ళు, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్కు, మాట్లాడే మాట అంటే నాలుక, పాణి చేయి, పాద అంటే కాలు, పాయు ఉపస్థలు మల మూత్ర ద్వారాలు. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని 10టిని కలిపి గో అంటారు. వీటికి ఆనందం కలిగించేది ఆయనే. ఆయన గనక ఇందులో లేకపోతే ఈ ఇంద్రియాలు ఎంత బాధపడతాయో తెలిసిన. సరిగ్గా వేళకి ఎంత అన్నం తినకపోతే గ్యాస్ ట్రబుల్తో మలద్వారం ఎంత బాధపడుతుంది. సక్రమంగా లేకపోతే మూత్రద్వారం ఎంత బాధపడుతోంది. చేతులు సరిగ్గా పనిచేయడానికి శక్తి లేకపోతే ఎంత బాధపడుతున్నాయి. ఈ ఇంద్రియాలను నడుపుతున్నవాడు వాడు. వీటికి ఆనందం కలిగిస్తున్నది ఆయన. వీటిని ఎలా వాడుకోవాలో చెప్పింది ఆయన. అందుకని ఇంద్రియాలను అదుపులో పెట్టాలన్నా ఆయనే పెట్టాలి. అందుకని గోవింద, ఇంద్రియములకు ఆనందం కలిగించేవాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టేవాడు అని అర్థం అన్నమాట. ఇన్ని కారణముల చేత గోవింద అన్నారు. అందుకని నిరంతరం గోవింద గోవిందేతి యో మాం భక్త్యా స్మరేత్ సయేవ మమ
ఆత్మీయ భక్త, ఎవడు నిరంతరం గోవింద గోవిందని పలుకుతాడో వాడు నాకు చాలా దగ్గర భక్తుడవుతాడు వాడు అని చెప్పాడు ఆయన. అది పలకాలి. ఈయన పాపం దెబ్బతిని వరాహస్వామికి మొదటి దర్శనం, మొదటి నైవేద్యం నీదే అని చెప్పి ఆ తర్వాత వెళ్ళాడు. అక్కడ ఒక పుణ్యాత్మురాలు ఉంది, ఒగుళ్ళ మాలిక. పూర్వకాలంలో యశోదాదేవి. యశోదాదేవి అసలు నిజానికి మానవ స్త్రీ కాదు. నందుడికి యశోదకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. చాలా అద్భుతమైన కథ, అది సామాన్యమైన కథ కాదు. భాగవతంలో బ్రహ్మదేవుడు ఒకనాడు వసులోకానికి వెళ్ళాడు. దేవతలలో కూడా మానవులకు ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో దేవతల్లో కూడా ఉన్నాయి. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, వసువులు, ఇలాగా వాటిల్లో భేదాలు ఉన్నాయి. అందులో దేవతలు అందరికంటే ఉత్తమమైన వాళ్ళు, కొంచెం చిన్న చిన్న వాళ్ళు, అందరిలోకి అల్పులు కిం పురుషులు అన్నమాట. మరీ కొద్దిగా రెడ్ ఇండియన్స్ లాంటి వాళ్ళు వాళ్ళు పాపం. అందుకని వాళ్ళు కిం పురుషులు అన్నారు. కిం అంటేనే అల్పత్వం అని అర్థం. ఇందులో వసువులని ఒకళ్ళు ఉన్నారు. ఈ వసువులు మన ప్రాణములకు అధిష్టాన దేవతలు అన్నమాట. మన శరీరంలో ప్రాణం ఎక్కడుంటే అక్కడ వసువులు ఉంటారు. వసు అంటే ప్రాణం అని అర్థం. వసు అంటే బంగారం, వాడు బంగారపు రంగులో కూడా ఉంటారు. ఆ వసులోకానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి పేరు ద్రోణుడు. అంటే కౌరవ పాండవులకు విలువించి నేర్పిన ద్రోణుడు కాదు, ఈయన పేరు కూడా ద్రోణుడు. ఆ ద్రోణుడి భార్య పేరు ధర. ఒక రోజున బ్రహ్మదేవుడు వారి దగ్గరికి వెళ్ళాట. అవనీశ విను ద్రోణుడను వాడు వసువుల యందు ముఖ్యుడు, ధర అతని భార్య. వారి నిద్దర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు వంచిన వారలతని చూచి, విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితేనియు మహిజనింతు మనవుడు, అట్ల కాకనియ వేల్పుల కద్ద ఆ ద్రోణుడి నందుడై జనించే, ధర యశోదయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాటగా రవించి, తల్లిదండ్రులను తగ వారి మన్నించే, అధిక భక్తి వారు నలరిట్లు. ఈ ద్రోణుడు అనేవాడు వసువులలో ముఖ్యుడు, వాళ్ళకి నాయకుడు. అతని భార్య పేరు ధర. ఒక రోజున వాళ్ళ దగ్గరికి బ్రహ్మదేవుడు వచ్చి, ఓ ధర ద్రోణులారా, మీతో చిన్న పని ఉంది నాకు. భూలోకంలో మానవ లోకంలో కొంతకాలం పుట్టండి, యాదవులలో పుట్టండి అన్నాడు. వాళ్ళు అన్నారు, మేమెందుకండి మానవ జన్మ ఎత్తడం, హాయిగా దేవతలు సుఖంగా ఉన్నాం, ఆకాశంలో తిరగలం, చావు ఉండదు, ముసలితనం ఉండదు. భూలోకంలో మానవులు ముసలితనం అనే ఒక గొప్ప రోగంతో పీడింపబడుతూ ఉంటారు. ముసలితనం వస్తే మోకాళ్ళు పనిచేయవు, డ్రైవింగ్ చేయలేరు, చీకట్లో కళ్ళు కనపడవు, పగటి పూట ఇంకోటి కనపడదు. ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు బాబోయ్! ఈ బాధలు జరలో ఉన్నాయి. ఇది కాక మరణం. ఈ జరామరణములు లేని దేవతా జన్మ విడిచిపెట్టి మానవ లోకంలో పుట్టడం ఎందుకు మేము పుట్టమన్నారు. అలా అనకండి, మానవులకి కొన్ని కష్టాలు ఉన్నమాట నిజమే, కానీ మోక్షం పొందాలంటే మానవ లోకంలో పుట్టవలసిందే. అందుకే భగవంతుడు కూడా భూలోకానికి వెడుతున్నాడు. తొందరలో భగవంతుడు శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకి కృష్ణుడనే పేరుతో కొడుకుగా పుట్టబోతున్నాడు. ఆయన సేవ చెయ్యాలి మీరు పుట్టండి అనగానే, అయితే శ్రీకృష్ణుడి బాల్యలీలను చూస్తూ అతన్ని పోషించే భాగ్యం మాకిమ్మన్నారు వాళ్ళు. ఇక్కడ జరిగింది పొరపాటు. కృష్ణుడి సేవ పూర్తి అమ్మల్లా, బాల్యలీలను చూసే భాగ్యం ఇమ్మంది పాపం యశోద. తథాస్తు అన్నాడు ఆయన. అందుకే దేవుణ్ణి ఏం కోరుకోవాలో మనకి తెలియదు అన్నారు శంకరాచార్యులు వారు. యథాయోగ్యం తథా గురు, నేను దేనికి అర్హుడనో అది ఏమన్నాడు. అదే మన అమాయకత్వం కొద్దీ నాకు మంచి 2 అంతస్తుల బిల్డింగ్ అంటాడు. ఆ తర్వాత పన్ను కట్టుకోలేదు, తెచ్చిపోతున్నాడు వీడు. దానికి ట్యాక్స్ కట్టలేడు, వాటర్ బిల్లు కట్టలేడు, కరెంటు బిల్లు కట్టలేడు. అలా కాకుండా నేను నిత్యం ఎలా ఉంటే సుఖంగా ఉంటుందో అది ప్రసాదించు. భారం నీదన్నావు అనుకోండి, అన్నీ చూసుకుంటాడు. ఒక్కటి కోరుకుంటే ఒక్కటే వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా అనుక్షణము మనం కోరుకునేటప్పుడు వెర్రివరిగా కోరుకోకూడదు. అది ఎన్నో ప్రమాదాలు. అయినా కొంతలో కొంత ఏమిటంటే కృష్ణుడి సేవ, బాల్య సేవ అయినా ఇబ్బంది ఆవిడ చాలు, అదే అదృష్టమైంది ఆవిడకి. ఇంకో జన్మ వచ్చినా పర్వాలేదు. దాంతో వాళ్ళిద్దరూ భూలోకంలో పుట్టారు. ఆ ద్రోణుడి నందుడై జనించే, ఆ ద్రోణుడు నందుడై పుట్టాడు. ధర యశోద అయ్యి, ఆ ధరాదేవి యశోదగా పుట్టింది. వీరిద్దరి దగ్గరికి బ్రహ్మదేవుడిచ్చిన వరం వల్ల దేవకీ వసుదేవులకి పుట్టిన కృష్ణుడు అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి పెరిగాడు. సరిగ్గా 8 ఏళ్ల వరకు బాల్యం కింద లెక్క అన్నమాట. అందుకే 8 ఏళ్ళు నిండేదాకా ఉన్నాడు కృష్ణుడు. అన్ని లీలలు చూపించాడు.
సరిగ్గా 8వ ఏడు నిండగానే టక్కన మధురికి వెళ్ళిపోయాడు. మళ్ళీ యశోదకి శ్రీకృష్ణుడికి 120 ఏళ్ళు వచ్చాక కనపడ్డాడు. శ్రీకృష్ణుడు 8 ఏళ్ళు నిండగానే వెళ్ళిపోయిన వాడు కృష్ణుడికి 120వ పుట్టినరోజు కురుక్షేత్రంలో చేసుకున్నాడు. ఆ రోజు సూర్యగ్రహణం రోజున పుట్టింది ఎప్పుడో పుట్టినప్పటికీ గ్రహణం నాడు పుట్టినరోజు చేసుకోవడం అనేది ఒక సత్సంప్రదాయం ఒకటి ఉన్నదన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొందరు, తిథుల ప్రకారం కొందరు, నక్షత్రాల ప్రకారం కొందరు, ఇలా రకరకాలుగా జరుపుకుంటూ ఉంటారు. గ్రహణం రోజున కూడా పుట్టినరోజు జరుపుకునే ఒక విధానం ఉంది. అందుకని అక్కడ ఏర్పాటు చేసుకుని గ్రహణ స్నానం చేసి ఇవ్వవలసిన దానములు ఋషులకు ఇచ్చి ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం నాయనా అంది దేవకి. కంగారు పడకన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చింది గ్రహణ స్నానానికి యశోద. ఈవిడ కోసమే ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ నా కోసం ఇక్కడికి వస్తుందని తెలుసు అని అమ్మని కౌగిలించుకోగానే ఆవిడ ఏడ్చి, నాయన ఎప్పుడు వెళ్ళిపోయావురా, ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి, రుక్మిణిని పెళ్లి చేసుకున్నావుట, 2వ భార్య జాంబవతి, 3 సత్యభామ, 2 సత్యభామ కోసమా 3 సత్యభామ. ఎందుకంటే సత్యభామ కోసం పెడుతున్నప్పుడు జాంబవంతుడిని జయించి జాంబవతిని తెచ్చుకొచ్చాడు మధ్యలో. ఇలా వరుసగా రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, సుదంత, ఇలా మొత్తం 8 మందిని వివాహం చేసుకున్నాం. అవైపోయాయి. 16,000 మంది నరకాసురుడి చెరసాలలో ఉన్న క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకున్నావు. ఇది తెలియక చాలా మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడు అంటారు. ఏ గోపికని పెళ్లి చేసుకోలేదు ఆయన. బృందావన గోపికలతో మళ్ళీ సంబంధమే లేదు. ఆయన వివాహం చేసుకున్నది నరకాసురుడిని చంపి నరకాసురుడి చెరలో ఉన్న 16,000 మంది రాజకన్యల్ని ఒకే ముహూర్తంలో, పైగా ఒకే పెళ్లి ముహూర్తంలో ఒకే కళ్యాణ మండపంలో వరసగా వాడిని కూర్చోబెట్టి మళ్ళీ సామూహిక వివాహం అంటే ఇక్కడ తాళి కట్టడం కదట, అందరికీ ఒకే లగ్నంలో కట్టాడు. అంత శక్తి ఉంటే మనము చేసుకోవచ్చు. కృష్ణుడిని ఆదర్శంగా తీసుకుంటాను అన్నాడండి ఈ మధ్యన ఒక ఆయన 16,000 మందికి ఒక్కసారి తాళి కట్టాడు. నువ్వు ఎక్కడ కడతావు, నీ మొహానికి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేతులు ఎప్పిట్టి అమ్మ అంటావు. ఆ తర్వాత తీసుకెళ్ళి నువ్వు లాస్ ఏంజల్స్లో లాస్లో భార్యాలి. ఇంత ఇబ్బంది. పైగా ఆయన పరీక్షించడానికి నారదుడు వచ్చాట. వచ్చి రుక్మిణీదేవి మందిరంలో ఉండగా చూశాడు. రుక్మిణికేమో పాచికలాడుతూ కనబడ్డాడు, సత్యభామకి జడ వేస్తూ కనబడ్డాడు, ఒక ఆవిడికి పువ్వులు పెడుతూ కనబడ్డాడు, ఒక ఆవిడికి పాదాలు ఒత్తుతూ కనబడ్డాడు, ఒక ఆవిడింట్లో పాలు పితుకుతూ కనబడ్డాడు, ఇంకొక ఆవిడికి పాయసం ఇస్తూ కనబడ్డాడు, ఇంకో చోట క్రికెట్ ఆడుతూ కనబడ్డాడు. బాబో ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఏదో రకంగా కనపడుతూనే ఉన్నాడు ఆయన. నారదుడు దండం పెట్టిన ఆయన నిన్ను పరీక్షించడం ఏమిటి, సర్వాంతర్యామివి అని వెళ్ళిపోతాడు భాగవతంలో అనమాట. అంతటి మహాప్రభావం పరమాత్మకి. అటువంటి పరమాత్మని ఏమయ్యా ఇన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, ఒక్కదానికి కనీసం శుభలేఖ పంపలేదు, ఎవరిని పంపలేదు. కనీసం రమణ గారికి చెబితే ఏదో పద్మాగర్ గారు ఉపన్యాసం మెయిల్ కొట్టినట్టుగా జీమెయిల్, హాట్ మెయిల్, ఈమెయిల్ ఏదో ఒకటి కొట్టేవాడు కదా, యాహూ.com లేకపోతే ఓహో.com, అవేమీ లేవా, నన్ను మర్చిపోయావా అని పాపం ఎంతో దుఃఖించింది ఆ వేరే తల్లి. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వేడి ఏం మాట్లాడాల. కానీ కళ్యాణం చూద్దుగాని లేవమ్మా, దేహాంతే, దేహం అయ్యాక చూద్దుగాని అన్నాడు. అంటే వచ్చే జన్మలో చూద్దు గాని. ఇక్కడ ఇప్పుడు కూడా ఆవిడకి అర్థం కాల. ఆవిడ పూర్వజన్మలో ఎవరు కోరుకుంది, మరి కృష్ణుడి బాల్యలీలలో చూడాలంది. బాల్యలీలతో అయిపోయింది ఆవిడ యొక్క జాతకం, కోరిక అయిపోయింది. మనం అంతవరకే పెళ్లి చూడాలని కోరలా, అదన్నమాట కోరికలో తేడా. దాంతో ఏ పెళ్లి చూడలేదు. ఈయన తర్వాత చూద్దుగానన్నాడు. ఆవిడ మళ్ళీ శరీరం విడిచిపెట్టింది. మళ్ళీ నందుడికి కోరిక లేదు. అందుకే నందుడు శరీరం విడిచిపెట్టి ద్రోణుడు అయిపోయాడు, వసు అయిపోయాడు. ఈవిడ మాత్రం వసులోకానికి భర్తతో పాటు వెళ్ళలేదు. భూలోకంలో మళ్ళీ తనంత తాను వకుళమాలిక అనే పేరుతో ఒక యోగినిగా పుట్టింది. ఈ జన్మలో పెళ్లి మానేసి అవివాహితగా పరివ్రాజకగా ఉండిపోయింది పాపం. పరివ్రాజిక అనాలి. శబ్దాలు సరిగ్గా పలకపోతే అక్షతలు అక్షంతలు కాదు, పేర్లు అక్షితాన్ని పెడుతున్నారు అంటే దానికి అర్థం సర్వనాశనం అయిపోయేది అని అర్థం అనమాట. అక్షత, క్షతము అంటే దెబ్బ. మానవుడి జీవితంలో ఏ గాయములు లేకుండా శుభం కలిగించుగాక, అందుకని అక్షత పేరు బదులు అక్షితాన్ని పేరు పెడితే ఏమవుతుంది, ఎప్పుడుతున్నా అది అపార్థం అవుతుంది. ఇలా ఎన్ని పేర్లు అంటే బాబు, పిచ్చి పిచ్చి పేర్లు అన్నాడు. ఆ పేర్లు అంటే భయం వేస్తుంది. ఇదేం పేరు అవుతుంది, అశ్రుత ఒక ఆవిడ, అశ్రుతాంజలి. జోలికి వెళ్ళడం కూడా అవసరం. ఈ భాష గురించి తలుచుకుంటే ఇక నాకు భయం వేసిపోతుంది అనమాట. ఇంకేం వస్తుందో భవిష్యత్తు తెలియదు కనుక ఉన్నదాంతో సంతోషిద్దాం ప్రస్తుతం. ఈ వెర్రితల్లి పరివ్రాజకగా మారిపోయి ఆ వెంకటాచలం మీద మకాం పెట్టింది.
రోజు పొద్దుటే పుష్కరిణిలో స్నానం చేసి, నేను చెప్పాక అప్పటికి ఇంకా కృష్ణుడు ఆనంద మందిరంలో అడుగుపెట్టల, ఎందుకని ఇంకా కలియుగం రాలేదు కనుక. అందువల్ల రోజు వరాహస్వామిని పూజించి, ఇప్పుడున్న ఆనంద మందిర స్థానంలో ఆవిడకి ఒక చిన్న ఆశ్రమం ఉండేది. ఎక్కడో తెలిసిన, ఈసారి కొండ మీదకి వెళ్ళినప్పుడు చూడండి, స్వామివారి ఆలయం నుంచి బయటికి రాగానే వంటశాల ఒకటి ఉంటుంది, మహారసగృహం. అక్కడ బొకుళమాలిక విగ్రహం ఉంది, అక్కడ ఆవిడకి ఆశ్రమం ఉండేది. అక్కడే ఉండేవాడు చాలా కాలం గుడిసి వేసుకుని కృష్ణుడి విగ్రహాన్ని ఒకటి పెట్టుకుని రోజు ఆయన్ని స్తోత్రం చేసేది ఆ బొకుళమాలిక. ఇప్పుడు కూడా ఆ వంటని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. అక్కడ బొకుళమాలిక విగ్రహం ఉంది, అందులోంచి చూస్తే వంట ఎలా జరుగుతుందో తెలుస్తుంది అన్నమాట. ఈసారి వెళ్ళిన వాళ్ళు ఆ దృష్టితో వెళ్ళండి. సరిగ్గా గుళ్ళోకి బయటికి రాగానే మీరు వద్దన్నా బెగట్టుకు గెడతాడు ఎవడో ఒకడు, పర్వాలా, అక్కడ తాటుకోకపోతున్నా ఎవడో ఒకడు ఉంటారు, మీరు చూస్తూ ఉన్నా మిమ్మల్ని వాళ్ళే బయటికి తోసేస్తారు, పర్వాలేదు, మనంతటా మనమే బయటికి వచ్చేయగలుగుతాం. ఆ బయటికి రాగానే ఎదురుగుండా మెట్లు అనమాట. ఆ పైకి ఎక్కితే అక్కడ బొకుళమాలిక, అక్కడ స్వామివారి వంటశాల ఉంటాయి. అక్కడ ఉండేదన్నమాట ఆశ్రమం. అక్కడ కృష్ణుడిని పెట్టుకుని రోజు సంకీర్తన ప్రియుడు కృష్ణుడు. పాటలంటే ఎంత ఇష్టమో, మీరు బాగా మధురంగా పాడటం మొదలు పెడితే భగవంతుడు తనంత తాను దిగొస్తాడట. మనం భయపడక్కర్లా, అయ్యో నా కంఠం బాగుంటుందేమో, బాగుండదేమో, బాగుండకపోతే ప్రమాదమేమో, మధురంగా లేకపోతే కృష్ణుడు తంతాడేమోనని. అసలు ఆయన కోసం పాడడం మొదలు పెడితే బండ గొంతుకు, గాడిద గొంతుకు కూడా మధురం అయిపోతుంది, కోకిలస్వరం అయిపోతుంది. మన కోసం పిచ్చి పాటలు పాడుకుంటే, అబలి దీని దెబ్బలాంటి పాటలు పాడుకుంటే దరిద్రం అవుతుంది కానీ గొంతు కొంతకాలానికి భగవంతునికి సమర్పణగా ఏం చేసినా అది అవ్యక్త ధ్వని, మధుర ధ్వని అందంగా మారిపోతుంది కొంతకాలానికి. సరిగ్గా మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ దెబ్బ తిని దానికి ఏదో కట్టుకుని పసరు పూసుకుని బొకుళమాలిక ఆశ్రమానికి వస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని పెట్టుకుని, శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కనుక ఆ వెన్న కూడా అప్పుడే తీసిన వెన్న, నవ్య నవనీతం అన్నారు. నవనీతం అంటే వెన్న, నవ్య నవనీతం అంటే తాజా వెన్న, ఏడాది క్రితం నుంచి ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది కాదు. అంచేత తాజా వెన్న అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి పాడింది. నిజంగా సంస్కృతంలో మీరాబాయి ఆ కీర్తనలు చాలా అందంగా రాసింది హిందీలో. కానీ అంతకంటే తెలుగులో ఒక గొప్ప బొకుళమాలికని నేను చూశాను. 1959లో శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం సినిమా తీశారు, పుల్లయ్య గారి సినిమా దర్శకత్వాన్ని. అందులో బొకుళమాలికగా శాంతకుమారి వేసింది, పాటనేమో ఆత్రేయ రాశాడు. అసలు ఆ పాట ఆవిడ పాడుతూ ఉంటే శ్రీకృష్ణుడు దిగొచ్చేసాడండి నిజంగా. నేను గోపాల నంద గోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల. వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వేచి వేచి ఈ వెన్న మొద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల గోపాల నంద గోపాల.
వెన్నమీ గడలు చున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట. వెన్నమీ గడలు చున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట. పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా. ఈ తల్లి హృదయము ఓర్వలేదయా. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల. ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల. నంద గోపాల గోపాల నంద గోపాల గోపాల. సరిగ్గా కృష్ణుడి దగ్గర గానం చేస్తోంది. ఇంతలో అమ్మా అని వినపడింది గుమ్మం దగ్గర. ఒక్క క్షణకాలం ఆవిడ హృదయం జల్లుమంది. ఎంతో మధురంగా పైగా ఆర్తితో అమ్మ అని వినపడగానే పక్కకి చూస్తే ఇదిగో స్వామివారు వచ్చేసాడు. వెంటనే అయ్యో నాయన వెంటనే లేచి ఇంకా పూజ లేదు ఏమీ లేదు. తక్కువ చీర కొంగు చింపి మళ్ళీ ఏదో గుడ్డ కోసం కాటన్ కోసం ఐడిన్ కోసం వెతకడం కాదు. టక్కన చీర చెంగు చింపి గాయానికి కట్టుకట్టి నాబా మీద కూర్చోబెట్టి గాయం తుడిచి సేవ చేసి, అది యోగం అంటే. భగవంతుని సేవ చేసేటప్పుడు అదృష్టవంతులు కొంతమంది ఉంటారు. ఇంకా దానికోసం దీనికోసం చూడరు. ఏదుంటేది. ఒక అర్చక స్వామి ఉండేవాడు. అభిషేకం అయ్యాక స్వామికి చలేస్తుందేమో అని పైనున్న ఉత్తరీయంతో తుడిచేశాడు. తెలియక అజ్ఞానులు పైన వేసుకున్నది చెమట కంపుతో ఉన్నది, ఆ ఉత్తరీయంతో తుడిచేమన్నారు. ఆయన భక్తి వీళ్ళకి తెలుసు. ఆయన తిట్టారు మొత్తం మీద కమిటీ వాడు. అప్పటి నుంచి ఆయన ఉత్తరీయంతో మానేసి మామూలు గుడ్డతో తుడిచాడు ఒకసారి. వెంటనే స్వామివారు ఏమన్నాడో తెలుసా? విగ్రహంలో వచ్చి నేను విన్నాను స్వయంగా మాటి. ఓ చోట పశ్చిమ వీధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిలో, ఈ రోజు నుంచి ఇక మీదట నాకు ఈ గుడ్డలన్నీ వద్దు, ఆయన పైన నా చెమట కంపుతో ఉత్తరీయంతో తుడిస్తేనే పూజలు అంగీకరిస్తానన్నాడు. వీళ్ళు కాదంటే బట్ట కడితే చిరిగిపోయేదండి, నగలు పెడితే కింద పడి పగిలిపోయేది. ఆయనకి ఇష్టం, వీడిలో ప్రేమ ఉంది, ఆర్తి. నీళ్లు పోస్తేట చలికాలంలో ఆయనకి సరేస్తుందని పైన గుడ్డతో తుడిచేవాడు. ఆ గుడ్డలో ఉన్న చెమటే ఆయనకి సెంటు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో మన బుద్ధితోటి ఆయనకి అపచారం చేస్తున్నాం అనుకుంటున్నాం. భక్తుడు ఏ ఉపచారం చేసినా అది ఉపచారమే తప్ప అపచారం ఉండదు. లేకపోతే భక్త కన్నప్ప ఎడంకాలతో అక్కడ కన్ను దగ్గర పెట్టి కన్ను పెడితే స్వీకరించలేదు. ఆయన పంది మాంసం నైవేద్యంగా స్వీకరించాడు. ఆయన భగవంతుడికి కావలసింది భక్తి. ఆ చీర చింపి టక్కన చింపి కట్టేసింది అంతే ఆవిడ. ఆయన్ని పెంచింది, పద్మావతినిచ్చి పెళ్లి చేసింది. అదిగో ఆ పెళ్ళయిన తర్వాత స్వామివారు ఇప్పుడు మనందరం చూస్తున్న ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు. బహుళమాలిక చేత ఉపచారములు చేయించుకున్న పరమాత్మ ఈనాడు మనకి దర్శనమిస్తున్న స్వయంభూమూర్తి అన్నమాట. స్వయంగా మహాత్మురాలు రాసింది, ఈ శ్రీనివాసుడు 7 కొండల మీద కలియుగ దైవమై వెలయుగాక. పద్మావతీదేవి వరలుగాక. మంగాపురంబున మంగళ ప్రదయౌచు పద్మావతీదేవి వరలుగాక. కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక. పుణ్యమూర్తి ఒకళ పూలదండగా మారి శ్రీనాథు గడసీమ చేరుగాక. పరమ పావన తీర్థ ప్రభావములను తిరుపతి క్షేత్రమీ దేవదేవు మహిమలను కలియుగ వైకుంఠమగునుగాక. అద్భుతంగా రాసింది ఆవిడ. ఇవాళ మనకి స్వామి మెడలో ఉన్న పూలదండ బొగుడమాలిక. ఆవిడకి ఒక యోగం పట్టింది. భర్త గారు శరీరం విడిచిపెట్టి వసులోకానికి వెళ్ళాడు. ఆవిడ మాత్రం తిరిగి వసులోకానికి వెళ్ళరా. శాశ్వతంగా స్వామివారి విగ్రహంలోనే అతుక్కుపోయి ఉంటుంది పూలదండ. విగ్రహంలో ఒక భాగంగా అందులో పూలదండగా అయిపోయింది. పుణ్యమూర్తి ఒకళ్ళ పూలదండగా మారి శ్రీనాథు గడసీమ చేరుగాక. ఇదో కరవేరపురంలో అక్కడ వరలక్ష్మి ఉంది. ఇదో మంగాపురంలో అమ్మవారు ఇప్పుడు తిరుచానూరు అంటున్నామే, అక్కడ అమ్మవారు పద్మావతీదేవిగా ఉంది.
ఎన్నో తీర్థాలు అనేక మహిమలతో ఇది భూలోకంలో వైకుంఠమై కలియుగాంతం వరకు ఇక్కడే ఉంటుంది. యుగాంతం అవ్వగానే ఈ పర్వతం తనంత తానే, అంటే ఈ చరాచర జగత్తంతా జలంలో కలిసిపోతుంది, జలప్రళయం అంటారు. అప్పుడు ఈ కొండలు వాటంతట అదే తిరిగి వైకుంఠానికి వెడతాయి. అప్పటిదాకా భూలోకంలో ఉంటాడు ఆయన. పూర్వం అందరికీ ప్రత్యక్షంగా కనపడేవాడు. ఇప్పుడు కనపడకపోవడానికి ఒక చిన్న కారణం ఉందిలేండి. ఇవాళ కాస్త అన్నానికి లేట్ అయితే ఏమవుతుంది, గొప్ప ఈ అన్నం కంటే అన్నం పెద్ద గొప్ప ఏం కాదు. కానీ గొప్ప కథ ఒకటి ఉన్నది. పూర్వం తొండమానుడు ఒక చక్రవర్తి ఉన్నాడు, చాలా గొప్పవాడే. అంత గొప్ప భక్తుడికి స్వామివారికి ఎవడు లేడు, మంచి బాగా గుడి కట్టించిన వాడు. ఆ తొండమాన్ చక్రవర్తి దగ్గరికి వీరశర్మ అని ఒక ఆయన వచ్చాడు. అయ్యా, నేను తీర్థయాత్రలకి బయలుదేరాను. తీరా బయలుదేరితే దారిలో మా ఆవిడ గర్భవతి అని తెలిసింది. గర్భవతి నడవలేదు. 7వ మాసం వచ్చిన వాడు యాత్రలకు వెళ్ళకూడదు, గుళ్ళోకి వెళ్ళకూడదు అని నియమం. పైగా ఈవిడ గర్భవతి కాకుండా కూడా కొడుకు ఈవిడికి. ఈ కొడుకు అసలే చిన్నపిల్లలతో వస్తేనే యాత్రను మీరు చూస్తూనే ఉన్నారు. ఇది కాకుండా తీర్థయాత్రలు. అందుకని మా అబ్బాయిని, గర్భవతిగా ఉన్న నా భార్యని నీ దగ్గర రెట్టే పెట్టి నేను ఒక ఏడాది పాటు తీర్థయాత్రలు చేసి రావాలి. అందులో మా నాన్నగారికి గయలోనూ పిండం పెట్టాలి, బదరిలో బ్రహ్మకపాలలో పిండం పెట్టి వస్తాను. అప్పటిదాకా ఈ పిండం పెట్టి వచ్చేదాకా నా భార్యకి గండం లేకుండా మీ అండలో ఉంచుతారని నేను భావిస్తున్నాను అన్నాడు. దానికేమయ్యా నీకేం పర్వాలేదని మీ ఆవిడ్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూస్తాను, నువ్వు నిశ్చింతగా వెళ్ళు కానీ డబ్బిచ్చి పంపాడు. ఈ వీరశర్మ తీర్థయాత్రకి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఓ మంచి భవనంలో సంవత్సరానికి సరిపడా పదార్థాలు కట్టెలు పెట్టాడు, పొయ్యి పెట్టించాడు, బియ్యం, పప్పులు, ఉప్పులు, నీళ్లు అన్నీ పెట్టేశాడు. బయట తలుపు వేయించేశాడు. మళ్ళీ ఆయన వచ్చేదాకా ఎవరు తలుపులు తీయకండి, ఆవిడ ఎవరు ఏడిపించకండి, హాయిగా స్వేచ్ఛగా తిరగనివ్వండి అన్నాడు. ఏదో సెక్యూరిటీ కోసం తలుపు వేయించమన్నాడు ఆయన. ఆ కుయ్యలాడేది ఏదో పెడతారు కదా మీరు, తలుపు తీసామంటే సరిగ్గా గయ్యో గయ్యో చంపేస్తుంది ప్రాణం. అందుకని నేను ఇంట్లో ఉంటే బయటికి రావాలో భయం నాకు, ఇదో గొడవ. అక్కడి నుంచి నేను ఒక్కడిని వదిలేసేటాను కొన్ని ఇంట్లోనూ. నేను తలుపు తీస్తే అది కైకీలాడితే ఏ పోలీసు వాడు వచ్చి నిలవడం అని అడిగితే నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. ఈ బాధంతో నేను పడలేక ఇంట్లోనే ఉండేవాడు అనమాట, బయటకు వచ్చేవాడు కాదు. ఏ పొద్దున సాయంకాలం దాకా అదో సరదాలండి. ఇక్కడికి వచ్చినప్పుడు తాత్కాలికంగా నేను కూడా విచిత్రమైన ప్రేమ ఖైదీని. సరే మొత్తం మీద ఆ ఇంట్లో పెట్టేశాడు ఈయన. ఈ భటులు కూడా తలుపు తీయలేదు, మర్చిపోయారు ఆ సంగతి అంతా. అలా మర్చిపోతారంటే మర్చిపోయారంటే కర్మయోగం. ఈ లోపల ఆ తీర్థయాత్రలకు వెళ్ళేవాడు ఏడాది అన్నది వాడికి ఏడాదిన్నర పట్టింది. కట్టెలు అయిపోయాయి, వంటకు కావలసిన సామగ్రి అయిపోయింది, మంచినీళ్ళు అయిపోయాయి లోపల. దాంతో తిండి లేక దుర్భరంగా తెచ్చిపోయారట. ఆ లోపల అతని భార్య, చంటి పిల్లాడు, ఆ పెద్దాడు ఇద్దరు కూడా క్రూరంగా తెచ్చిపోయారు కర్మయోగం వల్ల. ఎముకలు మిగిలాయి. ఏడాది తర్వాత కూడా తీయకపోతే ఏడాదిన్నర తర్వాత తలుపు తీస్తే ఏమవుతుంది? తీర్థయాత్రకి వెళ్ళిన వీరశర్మ వచ్చాడు తొండమానుడి దగ్గరికి. వచ్చి, ఏమయ్యా మహారాజా, నీ దయ వల్ల యాత్రలు బాగా అయ్యాయి, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు చూడాలని తహతహలాడుతోంది, నన్ను ఆ గదిలోకి పంపించాడు. అప్పుడు గుర్తుకొచ్చింది వీరికి, పంప మునిగిపోయింది. ఈ బ్రాహ్మడి భార్య గర్భవతిని, ఆ పిల్లాడిని ఒక గదిలో పెట్టా, కాపలా పెట్టా, అసలు నేను ఏమయ్యారో పట్టించుకోవడం మర్చిపోయాను రాజకార్యాల్లో పడి అని. వెంటనే అప్పటికప్పుడు నువ్వు ప్రస్తుతం విశ్రాంతి తీసుకో, అందులో నానాయాత్ర పడి ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసి వచ్చావు అంటే శుభ్రంగా స్నానం చేసి బట్టలు మార్చుకుని తర్వాత నేను మీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానని అట్టే పెట్టి అసలు వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని తలుపు తీసి లోపలికి వెళితే అక్కడ అస్థిపంజరాలు విఠలాచార్య సినిమాలో లాగా ఓహో అంటూ కనబడ్డాయి. ఇంకా చూడండి, ఈ రాజుగారు ఆవేదన ఏడ్చేశాడు, ఏం చేయాలో తెలియదు. తొండమాన్ చక్రవర్తి నగరం నుంచి బిలమార్గం ఉంది. ఇప్పటికి కూడా కొండపైకి బిలమార్గాలు ఉన్నాయి, చాలా మందికి తెలియవన్నీ ఇప్పుడు మూసేశారు. నేను ఆ బిలమార్గం గుండా రాత్రిపూట కూడా స్వామి దగ్గరికి డైరెక్ట్ ఆలయానికి వెళ్ళిపోయేవాడు. ఆయన ఆలయానికి వెళ్ళిపోయి పాదాలు పట్టుకుని ఏడ్చి, ఎంత పాపం చేశాను, నన్ను నమ్మి వెళ్ళిన బ్రాహ్మడి కుటుంబాన్ని సర్వనాశనం చేసేసాను, పట్టించుకోలేదు, పొరపాటు జరిగింది, వాళ్ళని బతికించకపోతే నాకు బ్రహ్మహత్యా పాపం, శిశుహత్యా పాపం, స్త్రీ హత్యా పాపం, మాట తప్పిన అసత్య దోషం ఒకటి కాదు అన్నీ వస్తాయి, నన్ను నువ్వైనా చంపి లేదా వాళ్ళని బతికించన్నాడు. అప్పుడు శ్రీనివాసుడు, నీకు కొన్ని జలం ఇస్తున్నాను, నాకు అభిషేకం చేసి పొద్దున ఇక్కడ తీర్థంగా ఇవ్వడానికి పెట్టిన నీళ్లు చల్లు, వాడు బతుకుతారు. ఇక ఈ రోజు నుంచి నేను కలియుగంలో యుగాంతం వరకు పరోక్షంగా దర్శనమిస్తాను తప్ప ప్రత్యక్షంగా దర్శనమివ్వను, నీలాంటి వాళ్ళకి కనబడితే రోజుకు కోరిక కోరుతున్నారు అని శపథం చేసేసాడు. అప్పటి నుంచి ఏమైపోయింది,
ఈయనకి ఎవరికి కనపడటం మానేశాడు. సరే ఈయన నీళ్లు పట్టుకెళ్ళి ఆ వీరశర్మ భార్యని పిల్లల్ని బతికించాడు, వీరశర్మకి ఇచ్చాడు. వీరశర్మ నన్ను క్షమించి ఇది జరిగింది, స్వామి అనుగ్రహంతో బతికారనగానే అప్పుడే ప్రాణం వచ్చిన ఆ భార్య, మహాత్మా చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం ఒకటి జరిగింది. నేను హఠాత్తుగా చచ్చిపోయి పైకెడుతున్నాను. నల్లగా ఉన్న యమకింకరులు 3 దర్శనం ఇచ్చారు మాకు. యమలోకాన్ని పట్టుకుపోతూ ఉంటే అందమైన ఒక నీలమేఘఛాయా శరీరుడైన పురుషుడు మధ్యలో కనబడ్డాడు. అబ్బా ఏం అందంగా ఉన్నాడు ఆయన. చారు లక్షణ లక్షిత నఖపాద కుల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠ సూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాదర వదన కర్ణుండును నీలద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి రోజ్య విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండును యొప్పు ఒక్క పురుషోత్తముండు సంభ్రమంబున దర్శనం ఇచ్చే అని రాశారు ఏకంగా ఆ వెంకటాచల మహాత్మ్యంలో. శుభలక్షణములతో ఉన్నట్ట. ఎంత అందంగా ఉండాలో అందంగా ఉన్నాడు. ఆయనకి లక్షలాది చేతులు, వేలాది చేతులు, వేలాది శిరస్సులు, వేలాది నేత్రాలు, కిరీటాలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, కాళ్ళకేమో అద్భుతమైన గడ్డపెండేరాలు గజ్జలు ఉన్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, బంగారు మొలతాడు ఉంది, వడ్డాణానికి మువ్వలున్నాయి, గంటలున్నాయి. ఇక చూడండి ఆయనకి లేని ఆభరణం లేదు, కౌస్తుభాభరణం ఉన్నది. చేతులు మోకాళ్ళ దాకా ఉంటే వాడిని ఆజానుబాహుడు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆజానుబాహుడు అంటే జానువు అంటే మోకాలు, మోకాలు వరకు ఎవరి చెయ్యి ఉంటే వాడిని ఆజానుబాహుడు అంటారు. అంతేగాని ఆజానుబాహుడు అంటే పొడుగైన వాడని కాదు. లంబ శరీరుడు అంటే పొడుగైన వాడు. ఆజానుబాహుడు అంటే ఇప్పటికి కూడా తిరిగి పొడుగ్గా ఉన్నాడని చెబుతున్నారు, అర్థం పిచ్చాడు. జానువు అంటే మోకాలు అన్నమాట. ఇక్కడ దాకా చేతులుంటే వాడు ఆజానుబాహుడు. అయితే పద్మాకర్ గారు మీ చేతులు కూడా మోకాళ్ళకి తగులుతున్నాయి, మీరు కూడా ఆజానుబాహుడు అంటే కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు ఎవడి చేతులు మోకాళ్ళకి తగులుతాయో వాడు ఆజానుబాహుడు. ఉపన్యాసం అయ్యాక లేచి నిలబడినప్పుడు మీ చేతులు మీ మోకాళ్ళకి తగులుతున్నాయేమో చూసుకోండి, అలాంటి వాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి, అన్నదానం ముందు వాళ్ళకి చేయిస్తాను. అలాంటి వాళ్ళు ఈ మధ్య ఎక్కడా దొరకటం లేదు. అది అలాంటి అద్భుతమైన శరీరంతో ప్రహ్లాదాదుల చేత సన్నుతింపబడుతున్న శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాట ఆవిడికి. ఆవిడ ఆనందంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అమ్మాయి అకాలంలో చచ్చిపోయావని నరకానికి వెడతావని భయపడకు, తొందరలో మళ్ళీ నువ్వు భూలోకానికి వెళ్ళాలి, కాబట్టి అందాక నా లోకంలో ఉంటాన్నాడు. దాంతో ఈవిడ అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ నేను ఇందులోకి వచ్చేసానండి అది భర్తతో. అప్పుడు తొండమానుడు, అమ్మాయి నిన్ను అన్యాయంగా చంపేశాను, అన్నం పెట్టగా నువ్వు వైకుంఠానికి వెళ్ళావు స్వామి అనుగ్రహంతో, ఆ స్వామి పాదాలు పట్టుకున్నాను, ఆయన తన పాదజలం ఇచ్చాడు, ఆ జలం నీ మీద చల్లగానే నీ ప్రాణం మళ్ళీ వైకుంఠం నుంచి వచ్చింది. బ్రతికుండగా స్వామిని నేను చూశాను అనుకున్నాను, చచ్చి ఆయన లోకానికి వెళ్ళి మళ్ళీ భూమికి వచ్చావు, ఎంతకంటే అదృష్టం ఏమున్నది. ఆ వైకుంఠం చూడడం ఎవడి వల్ల కాదు, వైకుంఠం చూసి తిరిగి రాగలిగావు, నువ్వు అదృష్టవంతురాలివి అని వాడిని పొగిడాడు. కానీ మీకు చేసిన అపచారం వల్ల ఇక స్వామి నాకు దర్శనం ఇవ్వడం మానేస్తాడట. కలియుగాంతం వరకు ఎవరికీ దర్శనం ఇవ్వడు. ఒకవేళ దర్శనమిస్తే పిల్లల రూపంలోనూ, పశువుల రూపంలోనూ, అది కాకపోతే కల్లోనూ, అనుభూతిగాను, లేదా వరాల రూపంలోనూ ఉంటాడు, లేదా ఆకాశవాణి రూపంలో మాట్లాడతాడు. కానీ దివ్య మంగళ విగ్రహంతో మాత్రం దర్శనం ఎవరికి కలియుగంలో బ్రతికుండగా ఇవ్వనని చెప్పేశాడమ్మా అని కొంచెం బాధపడ్డాడు. సర్లే కనీసం నువ్వు ఆ మాత్రమేనా చూసావు, మేము అది చూడలేదన్నాడు వీరశర్మ. అప్పుడే జరిగిందో తమాషా. ఆ రోజు నుంచి ఏం జరిగిందో తెలియదు కానీ రోజు రాజుగారు పొద్దుటే బంగారు పువ్వులు పెట్టేవాడు స్వామి పాదాల దగ్గర. వెంకటేశ్వరుడికి అష్టోత్తర శతనామ పూజ చేస్తూ 108 బంగారు పువ్వులు పెట్టి అర్చన చేసి నివేదన చేసి వెళ్ళిపోయేవాడు. ఆ బంగారు పువ్వులు పక్కకి పోయేవి, అక్కడ మట్టి పువ్వులు రావడం మొదలుపెట్టాయి. పువ్వులు కింద పక్కకి వెళ్ళిపోతే మట్టి పువ్వులు వస్తున్నాయి. స్వామి, ఒక్క అపచారం చేస్తే ఇంకా యావత్ జీవితం నా బతికింతేనా? నా బంగారు పువ్వులు పక్కకి తోసి మట్టి పువ్వులు స్వీకరిస్తున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చెప్పకపోతే నీ పాదాల దగ్గరే తల కొట్టుకు చచ్చిపోతానన్నాడు. ఇప్పుడు నేను కనపడకూడదన్నాడుగా, కనపడన్నాడుగా, అందుకని ఏం చేశాడు? కనపడడు, వినపడతాడు. అదనమాట మొదటి ఆకాశవాణి. దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో. ఆకాశవాణి రూపంలో ఏం చేశాడు? అబ్బాయి, నీవు ఏదో అపచారం చేశావు కాబట్టి నీ పుష్పాలు నేను స్వీకరించకపోవడం కాదు, నీకంటే గొప్ప భక్తుడు ఒకడు ఉన్నాడు, మాట తప్పనివాడు, పరమభక్తుడు. ఎక్కడ నా కథ జరిగితే అక్కడికి వెతుక్కుంటూ పెడతాడు.
అలాంటి వాళ్ళ పూజ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు ఎన్ని పూజలు చేసినా ఇలా మాగోటి వాడు పురాణం చెబుతుంటే వెతుక్కుంటూ వస్తే మీ పూజ వెంటనే స్వీకరిస్తాడు. మేము మా ఇంటర్ కూర్చుంటామండి, అయినా ఆయన మాత్రం వరాలు ఇవ్వాలండి అంటే వరాలు ఇవ్వడం కండ కావరాలు కింద భావిస్తాడు వీటిని అనమాట. అది కఠోర నియమం ఆయనకి. అన్నిటికంటే ఆయన కథ అంటే ఇష్టం. మీకు చాలాసార్లు చెప్పారు స్కాంద పురాణంలోని శ్లోకం, కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో ఎన్నో ధర్మాలు ఉండేవి మానవులు తరించడానికి. కలియుగంలో ఒక్క ధర్మం, పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మం లేదు. కాబట్టి ఎన్ని అభిషేకాలు జరిగినా ఎన్ని హారతులు ఇచ్చినా పురాణం జరగకపోతే ఆయన రాడు, పూర్తిగా వరాలు ఇవ్వడు. అందుకని తప్పక అవి జరిగి తీరవలసిందే. ఇది గొప్ప వాచిక సేవ అంటారన్నమాట. అందువల్ల అసలు మొట్టమొదటి పురాణములు పుట్టాయి, తర్వాత వేదములు బ్రహ్మ ముఖం నుంచి వచ్చాయి. బ్రహ్మపురాణంలో మొదటి శ్లోకం ఏమనుంది? ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణ స్మృతం అనంతరం చ భక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. మొదట బ్రహ్మగారి ముఖము నుంచి హృదయము నుంచి పురాణములు బయటకు వచ్చాయి, తర్వాత వేదములు బయటకు వచ్చాయి. కానీ ముందు బయటికి రావటం వల్ల వేదం ప్రామాణికం అయ్యింది, పురాణం వినదగినదయ్యింది అని చెప్పారు. ఈ రెండింటిలో ఏది కాదన్నా మానవ జీవితం వ్యర్థం అన్నారు. వాడు రోజు భగవంతుడి కథలు వింటున్నాడు అన్నగాని ఎవరండి అతడు? నీ రాజ్యంలోనే శ్రీనివాసమంగాపురం దగ్గర ఒక చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. వాడు రోజు కొండలు చేసుకుంటూ ఆ కొండలు అమ్ముకుంటూ బతుకుతాడు. మట్టి తెచ్చి అందులో నీళ్లు పోసి కాళ్ళతో మట్టి మెత్తగా కుమ్మి చక్రం మీద పెట్టి గిర్రులు తిప్పి కొండలు తయారు చేసుకుంటాడు. ఈ మట్టి ముద్ద చేసి కొండలు చేసే ముందు ఏం చేస్తున్నట్ట, వెంకటేశ్వర స్వామి విగ్రహం పైకెళ్ళి దర్శనం చేసుకోలేను నేను అని ఇంట్లోనే మట్టితో విగ్రహం చేసి దాని ఎదురుగుండా ఈ మట్టితోటి 5 అంటే 5 పువ్వులు, మట్టి పువ్వులు తయారు చేసి అక్కడ పెట్టి ఆ తర్వాత గోవింద గోవింద అంటూ కొండలు చేసుకుంటాడు. సాయంత్రం వీలుంటే అక్కడ గోవిందుని యొక్క కథ పెట్టాడు. అందువల్ల అతని భక్తి నాకు నచ్చి, అతను నిష్కల్మషుడు, అమాయకుడు, పేదవాడు గనక అందులో వాడుకున్న అపార భక్తి వల్ల నీ బంగారు పువ్వులు పక్కకి తోసి వాడు అక్కడ మట్టి దగ్గర పెట్టిన విగ్రహం దగ్గర పెట్టిన మట్టి పువ్వులు ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా? మీరు ఇక్కడెక్కడో అమెరికాలో పువ్వులు పెడితే అక్కడికి పెడతాయా అని ఎప్పుడూ సందేహించద్దు. భక్తితో అభిషేకం చేసి ఒక్క పువ్వు ఇక్కడ పెడితే ఈ పువ్వు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి తీరుతుంది అనమాట. ఎంత భక్తితో మీరు పెడితే అంత భక్తితో అక్కడికి టక్కున పెడుతుంది. ఆయనకి కావలసింది దూరం కాదు, సంపద కాదు, ఇంకొకటి కాదు, భక్తి. ఇక్కడ పువ్వు అక్కడ ప్రత్యక్షమై తీరుతుంది అనమాట. అలాంటివి నేను ఎన్నో నిదర్శనాలు కూడా చూశాను. లేక ఎక్కడో మట్టి విగ్రహం దగ్గర కొమ్మరివాడు పెట్టిన పువ్వులు స్వామి పాదాల దగ్గరికి వెళ్ళాయి, తొండమానుడి పువ్వులు పక్కకి వెళ్ళిపోయాయి. ఆ భక్తుడి ఏకాంత భక్తి చాలా గొప్పది అన్నాడు. అప్పుడు ఆయన అతనికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే పురాణ కథలు వినడం వల్ల, నా కథలు వినడం వల్ల. నా కథలంటే నాకు చాలా ఇష్టం, నా సంకీర్తన అంటే నాకు ఇష్టం అన్నాడు ఆయన. అప్పుడు రాజుగారు పరుగున వెళ్ళి ఆ కొండలు చేసుకునేవాడి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు ఎంత అదృష్టవంతుడురా, నీ పూజ ముందు నా పూజ తక్కువ అన్నాడు స్వామి అనగానే వాడు ఆశ్చర్యపోయి, మీరు మహారాజులు మీరెక్కడ నేనెక్కడండి, నేను పామరుండండి, నాకేమీ రాదండి అన్నాడు. అదే నీ వినయం అని జరిగింది చెప్పాట. చెప్పగానే స్వామి వచ్చాడు. ఈ భార్యాభర్తలిద్దరినీ వైకుంఠానికి పట్టుకెళ్ళాడు, తనలో కలుపుకున్నాడు. అప్పుడు మళ్ళీ తొండమాన్ చక్రవర్తి, నా కళ్ళ ముందు కుమ్మరివాడి పూజ అంగీకరించావు, వాడిని నీలో కలుపుకున్నావు, నాకెప్పుడు వస్తుంది ఈ యోగం? నీతో ఒకప్పుడు ఎన్నోసార్లు మాట్లాడాను, నాకు ఈ యోగం లేదా అంటే నీ దగ్గర చిన్న లోపం ఒకటి ఉన్నది. శ్రీనివాసుడికి బండ పూజ చేస్తున్నావు కానీ, ఏదో పూజ చేస్తున్నావు కానీ అసలు శ్రీనివాసుడు అంటే ఏమిటి, ఎన్ని రూపాలు ఉన్నాయి, ఎన్ని సేవలు ఉన్నాయి, నా కథలు ఎప్పుడైనా విన్నావా? వినలేదు. కాబట్టి నా కథల గురించి సంపూర్ణంగా తెలుసుకోనంతకాలం నా లోకానికి రావు. భూలోకంలో పండితుల్ని పట్టుకొని, మహాత్ముల్ని పట్టుకొని, లేదా ఎవరైనా కథలు తెలిసిన వారిని పట్టుకొని నా కథలు వ్యాప్తి చేస్తే అప్పుడు నువ్వు నా లోకానికి వస్తావు. అది కూడా ఈ జన్మలో కాదు, ఇంకో జన్మ. అంటే ఇప్పుడు మన లోపం ఏమిటో మీకు ఈ పాటికి అర్థమైంది. మనం రోజు పూజలు చేస్తున్నాం, నివేదన చేస్తున్నాం, కానీ ఆయన గురించి తెలుసుకోవటం లేదు. నా గురించి తెలుసుకోనంతకాలం నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. ఊరికే
ఏదో వంట చేసుకుని అన్నం తినేస్తున్నాం, కానీ ఒక్కసారైనా టీ కాచే దాంట్లో టీ పొడి వేస్తున్నావా, పాలు వేస్తున్నావా, అందులో పంచదార వేస్తున్నావా తెలుసుకోవాలి కదా. మనం చేసే పని ఎంతో కొంత తెలుసుకుని చెయ్యాలి. తెలుసుకోకుండా చేయటం వల్ల అనుకున్న స్థాయిలో రావడంలా. నేను చెప్పేది సాధారణ జనులకి. అమాయకంగా అసలు ఏం తెలియని కన్నప్ప లాంటి వాళ్ళు ఉంటారు అరుదుగా, వాళ్ళకి మళ్ళీ ఎక్సెప్షన్ కేసులు. అవన్నీ పోలీసు వాడికి రాంగ్ రూట్లో కూడా వెళ్ళే అధికారం ఉంది. మనకు పెడితే ఎగిరిపోతాం, చాలా ప్రమాదం, ఫైన్ వేసేస్తాడు. కాబట్టి పోలీసు వాడు అనమాట. అందువల్ల భగవంతుడి కథలు వినవలసిందే. సుస్పష్టంగా ఏమని చెప్పాడు? ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక. వ్యాసుడి దగ్గరికి నారదుడు వచ్చి భాగవతంలో ప్రారంభంలో నువ్వు ఎంతకాలం ఏడ్చినా, ఎన్ని పురాణాలు రాసినా ఆయన కథలు రాయనంత కాలం నీకు మోక్షం లేదన్నాడు. అంచితమైన ధర్మజయమంతయు చెప్పితి వందులో నయించుకగాని విష్ణు కథలు ఏర్పడ తెల్పవు. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటల్ల హరి కోరిను తెంపమి ఆర్య పూజిత. నువ్వు ఎన్ని ధర్మములు రాయి, ఎన్ని పూజలు చెయ్యి, అవన్నీ చేస్తే ఆయన మెచ్చుకోడు. ఆయనకు కావలసింది ఏమిటనమాట? ఆయన ధర్మ కథలు, ఆయన గుణములు రాయలేరు. ఇంచుక కాని విష్ణు కథలు ఏర్పడ తెల్పవు. ఎంతో పూర్వం ఎక్కడ విష్ణు కథ రాయలేదు. విష్ణు కథ రాయకపోతే వ్యాసుడికే మనశ్శాంతి లేదు. మరి మానవులు మనం వినాలి. అందుకని ఈ తొండమానుడి లోపం ఏమిటంటే విష్ణువు కథలు, శ్రీనివాసుడి లీలలు వినలేదు. అది వినకపోవటం వల్ల కొమ్మరివాడు విన్నాడు కాబట్టి మోక్షం వచ్చింది, నీకు రాలేదు. నువ్వు ఈ జన్మలో పూజించు, విను, వచ్చే జన్మలో మళ్ళీ నా కథలు బాగా విను, అప్పుడు మోక్షం అన్నాడు. సరే, వచ్చే జన్మలో ఆయనకి మోక్షం వచ్చింది, అది పెద్ద కథ. ఇవాళ భగవంతుడు మనకి గొప్ప వరం ఇచ్చాడు. ఈ ఆలయం ఒక పవిత్ర ఆలయంలో 7 రోజులుగా ఈ భగవంతుని కథలు మీ అందరికీ వినే అవకాశం, చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు. ఒక మంచి కమిటీ ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈ క్రెడిట్ పరమాత్ముని యొక్క సేవకులైన మీ అందరికీ వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ఇందులో చాలా గొప్పవాడే. అయినప్పటికీ ఇక్కడికి రావడానికి మూలకారకుడు ఇంగు భోగవ సీతారాం. ఆ సీతారాం ఒక్క ముక్క చెప్పగానే కాట్రగడ్డ రమణ గారు తనదు సేవ కొరకు తన భక్తుడని ఎంచి కాట్రగడ్డవాని కరుణతోడ తెచ్చుకొనియే బాగా మెచ్చి శ్రీనివాసుండు అతనిగా ఆయువబ్బు హాయియబ్బు అని ఒక పద్యరూపంలో ఆశీర్వచనం ఇస్తున్నాను. ఆయనకి సహకరించిన అందరికీ కూడా శుభం కలుగుగాక. ఈ శ్రీనివాసుని కథ నామం నిరంతరం రక్షించుగాక. ఒక్కసారి మళ్ళీ శ్రీనివాస గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. వెంకటరమణ అనకండి, ఇప్పుడు వెంకటరమణ. వేం అంటే 2 అర్థములు. సర్వ పాపాని వేం ప్రాహు, మనం చేసే పాపములన్నీ వేం. కట తన్నాశముచ్యతే, కట అంటే దాన్ని నాశనం చేయటం. అంటే వెంకట అనగా ఈ క్షణం వరకు మీరు చేసిన పాపములన్నీ నాశనము చేయువాడు. వెంకట నాయకుడు అనగా అదనమాట అర్థం. వెంకట శబ్దానికి పాపములను నాశనం చేయవాడు. ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ విన్నారుగా పోయి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక కొత్త పాపాలు తీసుకొని సార్ రేపు మళ్ళీ వచ్చి వింటే మళ్ళీ పోతాయి. కేవలం పాపాలను పోగొడితేనే వెంకట కాదట. వేం అమృత బీజస్యాత్ కట ఐశ్వర్యం ఉచ్యతే. వేం అంటే నాశనము లేనిది, ఐశ్వర్యం కట నాశనము లేని పదవిని ఇస్తుంది. నాశనము లేని పదవి అంటే ఏమిటి? ఎప్పటికీ తరగని వైకుంఠ పదవి, విష్ణు పదవి. సంపదలిస్తాడు, మళ్ళీ మనం భూమికి రాక్కర్లేకుండా కాపాడతాడు. అలా అమృతత్వం ఇస్తాడు ఆయన. అందుకని కూడా వెంకట అనగా ఎప్పటికీ భూలోకంలో మానవుడిగా పుట్టి కష్టములు అనుభవించకుండా తన సన్నిధిలో ఉంచుకునేవాడు. అది కూడా వెంకట. ఇన్ని కారణముల చేత ఆయన వెంకట అని ఆ కొండకి పేరు పెట్టి అక్కడ రమిస్తాడు, ఆనందంగా తిరుగుతాడు కనుక వెంకటరమణుడు. అంటే వెంకట అని పేరు కలిగిన కొండ మీద సరదాగా లీలగా హాయిగా తిరుగువాడు. అందువల్ల వెంకటరమణ అనకూడదు, అసలు వెంకట శబ్దమే లేదు. అది వెర్రి కుంకటలు వాడే మాట తప్ప. వెంకటరమణ అన్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, ఏడుకొండల వాడ వెంకటరమణ. గట్టిగా అన్నారా? నీకేం పోయింది? గోవిందా అనకపోతే లాభంలా.
వాడు ఎవడో గోవిందా గోవిందా అనకపోతే జేబులో చేయడు దొంగడు పోయిందా పోయిందా అని కొట్టిపోతాడు. ఎప్పుడు వచ్చి ఆయువు పోయిందా తీరిందా అంటాడు. ఎంత గట్టిగా ఉచ్చరిస్తే అంత ఆనందపడతాట. మనం ఉచ్చరించేటప్పుడు అక్కడికి వినబడాలి, అప్పుడు ఈయన మెచ్చుతాడు. మరొక్కసారి ఏడుకొండలవాడా ఇప్పుడు ఎలాగో అన్నం పెడుతున్నారు కనుక ఈ అరిచిన దానికి కాంపెన్సేషన్ గా హాయిగా భోంచేతులు కానీ తదనంతర కార్యక్రమాన్ని కార్యకర్తలకు ఇస్తున్నాం. వాసుదేవ. అందరికీ నమస్కారం. గురువుగారి అమృత వచనాలు ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం విన్నాము. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ వారం రోజుల కార్యక్రమం ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఈ వారం రోజుల వరకు ఇక్కడ ఇంత దిగ్విజయంగా జరగడానికి మీ అందరి సహకారం వల్లే ఇది జరిగింది. మీ అందరికీ కార్యకర్తలందరి తరఫున మీ అందరికీ ముందు నమస్కారం తెలుపుతూ, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు చక్కగా శ్రద్ధతోని గురువుగారు చెప్పినవన్నీ చక్కగా అమలు పరిచిన వారి పేర్లు ఒక్కసారి మనం తలుచుకొని మరి వారికి కృతజ్ఞత చెప్పుకున్నాం మన ద్వారా. ముందుగా గురువుగారి ప్రవచనాలు మనకి ఈ కలియుగ దైవమైన జగన్నాథుడు, సువర్ణ ప్రకాశమయమైన పద్మావతి ప్రియుడైన ఆ ఏడుకొండల మీద కలిసిన వాడు ఈ సువర్ణ వారి ద్వారా. తర్వాత వెంకటేశ్వర స్వామి కోనేటి రాయుడు అంటారు. ఆ కోనేటి రాయుడు మన కోనేరు వారి ద్వారా, కోనేరు రవి సరే, మన కోనేరు వారి ద్వారా లక్ష్మీనారాయణ స్వరూపమైన ఆ స్వామి ఈ లక్ష్మీనారాయణ అనసూయుల ద్వారా మన వేణు ఉన్నారు. ఈ గోపాలుడు నందగోపాలుడు ఆ వేణుగారి ద్వారా ఆ బద్రీ నారాయణుడు మన బద్రీ గారి ద్వారా, బద్రీ గారు మీరు రావాలి, బద్రీ గారి ద్వారా ఈరోజు చక్కగా అభిషేకం చేశారు అద్భుతంగా. మన రెగ్యులర్ పూజారి గారు ఇండియా వెళ్ళినప్పుడు మరి మీరు తీసుకొని తెలుగు వస్తుందా చక్కగా నిర్వహించారు. మరి ఆ బద్రీ నారాయణుడు మన బద్రీ గారి ద్వారా ఆ సుందరాకారుడైన శ్రీరామచంద్ర ప్రభు రాఘవుడు మన సుందర రాఘవం గారి ద్వారా, మరి ప్రసన్న లక్ష్మీ నరసింహుడు మన ప్రసన్న, పైగా రాఘవులు గారు కాస్త నిండు మనిషి కూడా ప్రసన్న గారు రావాలి, నరసింహన్ గారు ఊరి గారు అవునండి. మన ప్రసన్న లక్ష్మీ నరసింహుడు ఆయన మన ప్రసన్న గారి ద్వారా లక్ష్మీ నరసింహన్ ద్వారా చాలా చక్కగా అద్భుతంగా చేశారు ఇక్కడ ప్రోగ్రామ్. మరి ఇంకా కొంతమంది ఉన్నారు. ఆయన అనంతుడు, అనంత శయనుడు, అనంతుడు, వెంకటరమణుడు, అన్నిటిలోనూ ప్రావీణ్యుడు, సకల విద్యా ప్రావీణ్యం, సకలం అన్ని అంత ప్రావీణ్యం మరి స్వామివారు. ఆయన మన అనంత్ వెంకటరమణ ప్రవీణ్ కోట శ్రీవత్స ద్వారా మనకి రుద్రాభిషేకం చక్కగా ప్రతి సోమవారం చేయించారు, ప్రదర్శన నాడు చేయించారు. ముఖ్యంగా వీరందరినీ సారథిగా అంటే అందరినీ ఒకే తాటి మీద మరి చక్కగా ఇంత ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయడానికి గురువు గారి వాక్ సుధను శ్రీ వెంకటేశ్వర స్వామి దయతోను అనుగ్రహంతోను విశేషంగా మన సుధా వెంకటరమణుల వారు మనల్ని ధరింపజేయదలిచి మనకు అందించారు. వారికి కూడా ఒకసారి మనం రమణీయంగా చక్కగా మరి అమృతవచనాలు మనకి చక్కగా ఈ వారం రోజులు అందించారు. ఈ కార్యక్రమం తర్వాత మనకి అన్నపూర్ణాదేవి పరమేశ్వరుల వారి ప్రసాదంతో అనుగ్రహంతో మా దేవాలయం వారు సుధారసం అందింపజేస్తున్నారు. మన గోవిందనామస్మరణ చెప్పాను కానీ మరి ఆయన విందు పెడుతున్నారు మనకి ఇప్పుడు కొంచెం సేపట్లో. ఈ మొత్తంలో పొరపాటున ఏమైనా కొంచెం ఇంగువ లోపం ఉంటే సహృదయంతో క్షమించవలసిందిగా పిల్లలని భావించి సహృదయంతో తల్లిదండ్రులలాగా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకొక రెండు ముఖ్యమైన
ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి చాలా. అయితే ముందు గురువు గారిని సత్కరించిన తర్వాత మీకు ఒక 2 మంచి విషయాలు చెప్తాను. మన ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం మనం చేస్తున్న ఈ శ్రమకి చాలామంది మన జీవనాధారం క్వాల్కమ్. చాలామంది క్వాల్కమ్లో ఉన్నారు. క్వాల్కమ్ వారు గురువు గారి ప్రవచనం స్టార్ట్ చేసింది ఆదివారం నాడు. సోమవారం పొద్దున మనకి లెటర్ వచ్చిందండి వారి దగ్గర నుంచి, గిఫ్ట్ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అప్రూవ్ అయింది. సో మళ్ళీ గురువు గారు ఆశీర్వచన ప్రకారం గుడి కడతాము అన్నారు. చక్కగా మీరందరూ మీ కంపెనీ ద్వారా గిఫ్ట్ మ్యాచింగ్ ద్వారా మీరందరూ మన దేవాలయానికి విరివిగా చక్కగా మనకి మీరు ఆ దేవాలయం చూసి నమస్కరించుకొని మనకి అదే దేవాలయం మనకు అదేదిగా ఉండాలని భగవంతుని రోజు ప్రార్థిస్తూ మీరు విరాళాలు అందజేయవలసిందిగా ప్రార్థన. చక్కగా మంచి కార్యక్రమం జరిగింది. ఈ వారం రోజుల్లోనే ఇది జరిగింది. ఆదివారం సాయంత్రం పెట్టాం, మరి మార్నింగ్ కల్లా మనకి లెటర్ వచ్చేసింది. ఇంకొకటి ఇదే వారంలో ఇంకొక అత్యద్భుతం జరిగింది. పెద్ద నిర్మాణం చేద్దామని చెప్పి ప్లాన్ పెట్టాము. మరి ప్లాన్ ఎప్పుడు కావాలి కదా, కట్టడానికి స్థలం సరిపోతుందా, స్థలంలో కట్టగలమా అనే ఆర్కిటెక్చర్ రివ్యూ అది చేశారు. ఆ రివ్యూ కూడా ఫేవరబుల్గా వచ్చింది. చక్కగా బాగుంటుంది అన్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు, అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ పెద్ద అడ్డంకులు తొలగిపోయాయి చక్కగా. సో ఇదంతా మీ అందరి సహకారంతో మీరందరూ వస్తున్నారు. మీ అందరి ఆదర అభిమానాలతో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ కూడా అనౌన్స్ చేస్తాం. రేపు సాయంత్రం కూడా ఇక్కడ ఉందండి, 7 నుంచి 9 గంటల వరకు గురువు గారి ప్రవచనం ఉంటుంది. మీకు ఈమెయిల్ పంపిస్తూ ఉంటారు. సోమవారం ఉంది. ప్రతిరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఆ కార్యక్రమం నడిపించడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు వచ్చే శనివారం వరకు, శుక్రవారం సాయంత్రం వరకు తప్పకుండా మీరు ఈమెయిల్ చూసుకొని సరే చక్కగా భగవంతుడి సన్నిధికి ఎప్పుడు వచ్చినా కానీ హ్యాపీ, సంతోషమే మీరు రావాల్సింది. రేపటి కార్యక్రమం అది ఒకసారి చెప్తే వస్తారు కదా. అదే మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇన్ని రోజులు కార్యక్రమం సద్వినియోగం చక్కగా జరగడానికి కారణం మీరే చెప్పండి. గురువు గారైనా కానీ చక్కగా సదస్సు ఎక్కువగా ఉందండి. రేపు పొద్దున సూర్యుడి గురించి చెప్తే ఈయన ప్రకారం రేపు ఎన్నింటికి టైము? సాయంత్రమేగా. రేపు సాయంత్రం 7 గంటలకి మళ్ళీ ప్రవచనం ఉంటుంది. రేపు సూర్య మహాత్మ్యం అంటే అందరూ ఎరిగిన ఆదిత్య హృదయం చెప్పను నేను, సహజంగా అందరికీ తెలిసిన వాటికి కాకుండా మార్కండేయ పురాణంలో సూర్యుడిని ఉపాసన చేయటంలో వచ్చే లాభాలు, దానివల్ల వచ్చే ఆనందం, ఒక అద్భుతమైన కథ ఉన్నది. దానికి ఆదిత్య మహాత్మ్యం అని పేరు అన్నమాట. రాజ్యవర్ధనుడని ఒక మహారాజు కథ. ఇంతవరకు బహుశా చాలా తక్కువ మంది విని ఉంటారు. ఏదో కొద్దిమంది మాత్రం చాలా విచిత్రంగా వింటారు. నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నది ఏంటంటే, నిన్నేమో ఆ నరసింహరాజు గారి ఇంటికి వెళ్ళాను. నేను మర్చిపోయిన నా పురాణం ఎప్పుడో 2007లో ఉంది ఆవిడ లక్ష్మీదేవి గురించి. ఆవిడ చెప్తుంటే ఆశ్చర్యం కలిగింది. అంటే ఏనాటి నుంచో ఎప్పుడో ఆ రోజుల్లో టీవీల్లో విని గుర్తుపెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప ఈ అరుదైన మానినీ రాజ్యవర్ధన చరిత్ర చాలా ఆశ్చర్యకరమైన అందమైన కథ. కాబట్టి రేపు ఆదివారం నాడు ఆ పూర్వమైన కథను ముఖ్యంగా ముచ్చటించుకుందాం. 7 to 9 కదా, సేమ్ యథాప్రకారం. అయిపోయాక మంచి మాట కూడా ఉంది కదా ఇక్కడ ఎలాగో. అయితే ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. ఈరోజు గురువు గారు ప్రత్యేకంగా అన్నదానము, అదే మన గోవిందుడు మనకి ముందు ఈరోజు నుంచి ప్రతి శనివారం చేద్దామని దేవాలయంలో నిర్వహించారు. మీరు ఈరోజు చక్కగా ఆనందించి తర్వాత మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చక్కగా మీ కార్యక్రమం మీరు కార్యాలయంలో ఎవరినైనా కానీ మీరు అప్రోచ్ అవ్వండి. చక్కగా ప్రోగ్రామ్ ఫ్యూచర్లో ప్రతిరోజు చేయాలని సంకల్పము. అయితే ప్రస్తుతం మాత్రం ప్రతి శనివారం అని. మరి దాని ప్రకారం ఎలా ఏంటి అనేది మీ అందరి సహకారంతో ముందుకు నడిపించాలి. చాలా సంతోషం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారి
అర్చన జరుగుతుంది. అర్చన జరిగిన తర్వాత విందు. Please sit tight for a little time. We need to get the RC ready because it was really fast. So just close 3 minutes. నమస్కారం అండి. మీ ఇంటి పేరు వద్దిపత్తి వారా? నియోగులా మళ్ళీ మా ఇంటి పేరు వద్ద ఉంటారు. అది సావర్లకోట కాపవరం. యాక్చువల్గా కాకినాడ దగ్గర కొద్ది దూరంలో రామేశ్వరం ఉంది. కాపవరం అదే మంచిగా ఏరియా కాకినాడ దగ్గర రామేశ్వరం ఉంది. 5 కిలోమీటర్ల దూరం. అదేమో మా నాన్నగారి తాతగారి. అక్కడే గురదనాపల్లిని ఇంకొక 5 కిలోమీటర్ల దూరం ఉంది. అదేమో మా అమ్మగారి. మేము చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేసాం అందరూ. మా తాతగారు అందరు నలుగురు అది కూడా ఇక్కడికి వచ్చేసాం. ఏలూరు వచ్చేసాం. అంటే మీ ఫాదర్ పేరు వాళ్ళ పేరు ఏంటి? ఇంటి పేరు బతిపర్తి. గ్రాండ్ ఫాదర్ పేరు ఫాదర్ పేరు ఏంటి? తాతగారి పేరు భాస్కర్రావు గారు, వతిపర్తి భాస్కర్రావు గారు. అసలు నేను ఎవరు అనుకోండి. అలాగే అబ్బో ఎప్పుడు ఆయన 1927లోనే పోయారట. 27, 32 ఏదో మొత్తం అంటే చాలా చిన్న వయసులో పోయారు. ఇప్పుడు వాటి వారం మళ్ళీ శనివారం వెళ్ళిపోతాం. ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి. పత్తి పచ్చారంటే మీరు చుట్టాలి. అది ఈస్ట్ మా గ్రాండ్ ఫాదర్ పేరు జన్మగడ్డ వాళ్ళు ఇక్కడ కూడా జొన్నలగడ్డ రాధాశర్మ గారు ఉన్నారు. గ్రాండ్ ఫాదర్లు 14 గ్రాండ్ ఫాదర్స్ అసవాళ్ళు వాళ్ళకి నాకు చంద్రుడు ఆ కాలం అసవాళ్ళు వాళ్ళు. మా తాతగారి పేరు రాజపోతుంది. ఒక బద్దరికే అంత అందరూ పెంచుకున్నారనమాట. సో అలాగే అదే కృష్ణ రివోట్ అలాగా నాకు కృష్ణుడు. సార్ మా వాడు పిలుస్తాను సార్ రండి. సో నాకు ఆశ్చర్యం మీరు అడ్డుపడతారంటే ఇంత కనెక్షన్ ఉంది. వాళ్ళు వద్దాం అనుకోండి. 2 days ప్లాన్ చేస్తారంటే అభిషేకం చేయించాలని వచ్చాను. సాయి రమణాగడ పిలవండి. మన వాళ్ళే వాడు చుట్టాలే. నమస్కారం చేయండి. మా హస్బెండ్ అండి. బ్లెస్సింగ్ చేయండి. బ్లెస్సింగ్ కావాలా? బ్లెస్సింగ్ కావాలా? సాయి చాలా సంతోషం. మా మధ్యవర్తి వారి సంస్థానం మా ఫ్యామిలీలో మీరు చెప్తున్నారంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అనుకోకుండా ఇంటర్వ్యూ నాకు వద్దామని కూడా తెలియదు అనుకుంటున్నాను అనమాట. మీరు ఒక మీతో ఒక వినతి చేసుకోవాలి. మీరు తిరుపతి దేవస్థానంలో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారా? వరకు వీలు చేస్తారండి. ఇంకో సీతారాం ఇప్పుడు మాట్లాడాడే వాళ్ళు ఇంటున్నాం. అది కదా ఇండియాలో ఎక్కడ? అక్కడే ఉంటారు ఎక్కువగా. నాకు తెలియదు మీరు వచ్చినట్టు కూడా. అసలు ఏం తెలియదు ప్రోగ్రామ్స్ కూడా తెలియదు.
అంటే వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటుంది చేస్తా వీకెండ్ వస్తుంది.